కాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. PH School, SRK PH School, Ponnamanda, 1976-77 SSC బ్యాచ్ విద్యా. కొంతమంది సభ్యులకి మిత్రులకు కొంచెం డౌట్ ఉంది, జడ్పీ పడలేదనేసి. మనం చదువుకున్నటువంటి బ్యాచ్ 1976-1977లో మన పొన్నమండ హై స్కూల్ పేరు SRK PH School. SRK PH School. Present it is ZPH School. Now it is Jilla Parishad School. మనం చదువుకున్నప్పుడు మాత్రం అది పరిషత్ హై స్కూల్, SRK PH School. మిత్రులందరూ కూడా వారి యొక్క చైర్స్ తీసుకుని చైర్స్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇప్పటికే టైం చాలా ఎక్కువైంది. 10 o'clock మనం స్టార్ట్ చేసుకుందామని అనుకున్నాం. సో ఆల్ ద ఫ్రెండ్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కమ్ అండ్ ఆక్యుపై దేర్ సీట్స్. ఈ రోజు కోసం మనం చాలా రోజుల నుంచి ప్రయత్నం చేయడం జరిగింది. చాలా రోజులు అనే కంటే ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి మనం కలుసుకోవాలనే ప్రయత్నం చాలా జరగడం జరిగింది. మన యొక్క టీచర్స్, మనకి ఎవరైతే టీచర్స్ తోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ కూడా పుణ్యజీవులని నేను చెప్పక తప్పదు. ఎందుకంటే ఆల్మోస్ట్ వీఆర్ 60s, అందరూ కూడా మనం 60+ ఉన్నాం. గంగభవని అందరూ కూడా మనం 60+ ఉన్నాము. అంటే ఆల్మోస్ట్ వీఆర్ ఎట్ ద ఎండింగ్ ఆఫ్ అవర్ లైఫ్. ఈ రోజున మనం మన గురువు ఎంతో పుణ్యం మనకి. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గ్రూప్ ద పొన్నమండ స్కూల్ మీ అందరికీ తెలుసు. ఎవరిని చూస్తే మనకి తడిసిపోయేదో ఆయన ఈరోజు మన దగ్గరే ఉన్నారు. ఎవరో కాదు, మన మ్యాథ్స్ సార్. ఐఎమ్ రిక్వెస్టింగ్ శ్రీ ఎన్ సూర్యనారాయణ రాజు గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. పి నరసింహరావు గారు, మన ప్రస్తుత జిల్లా పరిషత్ హై స్కూల్ పొన్నమండ గెస్టెడ్ హెడ్ మాస్టర్ శ్రీ కె హనుమంతరావు గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ఈరోజు మన గురువులను చూస్తుంటే నిజంగా మనకి ఎంత ఆనందం ఉందంటే 60 మర్చిపోయి 60లోకి వచ్చేయండి అందరూ. నవ్ యూ ఆర్ నాట్ 60, నవ్ కమ్ టు ద 16 years of age, రైట్? am I right or wrong? come to 16 or will stay at 60? 60లో ఉందామా 16లోకి వద్దామా? ఓకే, రైట్? So we have to run our meeting with 16 years of age. ఓకే, ఈ కార్యక్రమాన్ని అంటే
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవాలనేటువంటి నాంది మనందరికీ తెలుసు. మన మిత్రుడు అప్పారి సూర్యనారాయణ, డాక్టర్ అప్పారి సూర్యనారాయణ ప్లస్ మరో మిత్రుడు బోలిశెట్టి సత్యప్రకాష్. వీళ్ళిద్దరూ అత్యంత సన్నిహితులు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, డాక్టర్ గారు నా నెంబర్ ఇవ్వడం, సత్యప్రకాష్ నాకు ఫోన్ చేయడం జరిగింది. ఇదంతా ఒక 1 year బ్యాక్ జరిగినటువంటి విషయం ఇది. సత్యప్రకాష్ నేను ఒక సంక్రాంతి సమయంలో వచ్చినప్పుడు డాక్టర్ గారి ఇంటి దగ్గర నేను కలిస్తే, లేదురా ఎట్లయినా సరే మన బ్యాచ్ అంతా ఒకసారి కలవాలి, ఏమైనా సరే మనం కలవాలి, ఎట్లయినా సరే మనం కలవాలి అని అనుకుని సంక్రాంతి వెళ్ళిన నెక్స్ట్ డే అంటే లాస్ట్ సంక్రాంతి 25 సంక్రాంతి అప్పుడు లాస్ట్ డే పెట్టాలని చాలా ప్రయత్నం చేస్తే చాలామంది అడ్రస్లు కానీ ఫోన్ నెంబర్లు కానీ ఇవి దొరకలే. ఓన్లీ 15 to 20 మెంబర్స్, 15 మెంబర్స్ మాత్రమే దొరికాయి. మరీ ఇంత తక్కువ మంది మనం ఏం చేద్దాము, జస్ట్ విల్ ప్లాన్ ఇట్ ఇన్ ద సమ్మర్లో మనం ప్రయత్నం చేద్దామని అనుకున్నాం. కానీ అది కూడా అవ్వలేదు. సమ్మర్ కూడా వెళ్ళిపోయింది, మనకు వర్షాకాలం కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి తర్వాత మనకి జరిగినటువంటి మన డాక్టర్ గారి రిటైర్మెంట్, డాక్టర్ సూర్యనారాయణ గారి రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ అప్పుడు కూడా నేను ప్రకాష్కి ఫోన్ చేసి, కొంతమంది అయినా పిలవరా, ట్రై చేయి, ఏదో రకంగా ట్రై చేయి అని అంటే ఒక 10-15 మెంబర్స్ అండర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ పాండురంగరాజు గారు, వన్ హూ ఈస్ దట్ మెయిన్ పర్సన్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ప్లీజ్ 5 minutes, only for 5 minutes, only for 5 minutes sir, only 5 minutes. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, 5 minutes, only 5 minutes. మనందరం ఒకటే, బట్ ప్లీజ్ ఫర్ ద సేక్ ఆఫ్ 5 minutes, 5 minutes సార్. 15 మెంబర్స్ మేము కలవడం జరిగింది. అదే రోజు ఒక నాంది, ఈరోజు ఈ మీటింగ్ ఒక నాంది. అది డాక్టర్ గారి యొక్క ఫెలిసిటేషన్ ఫంక్షన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత అక్కడ నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి. నేను 3 o'clock వరకు ఉండి వాళ్ళని లంచ్ చేయమని చెప్పేసి నేను మూవ్ అయిపోయి అక్కడి నుంచి. అది విషయం డాక్టర్ గారు కూడా తెలియదు. అడ్రస్ గురించి నాకు ఇన్విటేషన్ పంపించడం జరిగింది. ఇన్విటేషన్ ఎట్లా అంటే, తన కొడుకు కలిసి హైదరాబాద్లో బయటకు వచ్చాడు. ములుగుపల్లిలో ఉంటాడు తను. ములుగుపల్లి నుంచి హైదరాబాద్ వచ్చి ఇంట్లో నాకు ఇన్విటేషన్ ఇచ్చాడు. ఆ రోజు చెప్పాను 100% నేను వస్తాను. మ్యారేజ్ ఎక్కడంటే మ్యారేజ్ రాజమండ్రి, రిసెప్షన్ ఏమో మన జగ్గన్పేటలో పెట్టామని అన్నాడు. ఓకే, రెండింటిలో ఏదో ఒకదానికి నేను వస్తాను నేను. అప్పటి నుంచి నేను సత్యప్రకాష్కి ఫోన్ చేశాను. సేమ్ ఇదే ఇన్విటేషన్ నేను గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. యాక్చువల్గా రిసెప్షన్కి వచ్చి అందరినీ కలవాలని అనుకున్నా, కానీ కొన్ని అనివార్యాల కారణాల వల్ల నేను రాజమండ్రికి వచ్చి నేను మ్యారేజ్ అటెండ్ అయ్యేసి అక్కడి నుంచి అటెండ్ నేను వెళ్ళిపోయాను. ఆ మరుసటి రోజు మన మిత్రులు అందరూ కూడా ఫంక్షన్కి వెళ్ళారు. ఫంక్షన్కి వెళ్ళి ఫోటో పెట్టారు. ఆ రోజు నా యొక్క జన్మ తరించింది అనుకున్నా. ఎందుకంటే ఒక్క మాటకి ఇంతమంది మిత్రులు మన మిత్రుల యొక్క రిసెప్షన్కి వెళ్ళారు అని అంటే, సో దట్ ఈజ్ ద ఫ్రెండ్షిప్. స్నేహానికి మనం ఇచ్చినటువంటి విలువ అది. విశ్వానికి విఘ్నపరి ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగ. రోజు ఈ విధంగా కలుసుకోవడానికి ఇంత ప్రాసెస్ జరిగితే ఎంతో సహకారం అందించినటువంటి శ్రీ పాండురంగరాజు గారికి అందరి తరఫున కృతజ్ఞత. ఈ ఫంక్షన్ మనం స్కూల్లో పెట్టుకోవాలని రిఫ్రెష్గా ఉంటుంది అని అంటే మేము ఇక్కడ రావటం, ఇది చూడటం, దీన్ని డిసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. ఇది పాండురంగరాజు గారు కానీ సుబ్బరాజు గారు కానీ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కారణం ఏంటంటే, ఆల్రెడీ నేను మీ అందరికీ ఒక పేపర్ ఇచ్చి సైన్ చేయమని చెప్పాను. ప్రతి ఒక్క మీరు మాట్లాడినా మీకు చెప్తాను. నేను మీరు ఏమేమి చెప్పాలనేది కూడా. నా స్కూల్ లైఫ్ పొన్నబండ స్కూల్లో ఏ విధంగా జరిగిందని అంటే, నైన్టీన్ 76-77 కంటే బిఫోర్ అంటే నేను 6th క్లాస్లో జాయిన్ అవ్వడం జరిగింది.
మనం 7th క్లాస్లో ఉండగా సూర్యనారాయణరాజు గారు మన స్కూల్కి వచ్చారు. సూర్యనారాయణరాజు గారు మన స్కూల్కి వచ్చినప్పుడు మా బ్రదరు లేట్ శ్రీ రంగనాయకులు గారు, ఆయన మన సూర్యనారాయణరాజు గారు ఇద్దరు కలిపి ఒకే క్లాస్మేట్ అంట. అప్పుడు 7th క్లాస్లో బోర్డ్ ఎగ్జామ్స్ ఉండేవి మనకి. ఆ బోర్డ్ ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు రాజుగారిని చూసి మా బ్రదర్ చెప్పాడు, ఇతను మా తమ్ముడు అని. అది చెప్పడం ఎందుకు జరిగిందంటే, ఆ 7th క్లాస్ ఎగ్జామ్ అప్పుడు నాకు చికెన్ పాక్స్ వచ్చింది. చికెన్ పాక్స్ వస్తే రాజుగారి యొక్క సహకారంతో మన ల్యాబ్లో నాకు ఒక్కడికి సెపరేట్గా ఎగ్జామ్ పెట్టించారు. ఎందుకంటే నేను అందరితోటి మింగిల్ కలవకూడదు కాబట్టి ఎగ్జామ్ పెట్టించి 7th క్లాస్లో సెపరేట్గా నేను ల్యాబ్లో ఎగ్జామ్ రాశాను. ఆ తర్వాత నుంచి రాజుగారితో నాకు కొంచెం సన్నిహితం ఉన్నా కూడా రాజుగారు అంటే మాత్రం హడల్, ఎందుకంటే ఏమైనా మా బ్రదర్తో చెప్తారేమో అనేసి. నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని, నేను మెరిట్ స్టూడెంట్ కాదు, ఒక యావరేజ్ స్టూడెంట్ని. 10th క్లాస్ పాస్ అవ్వడం అనేది ఒక మిరకిల్. ఎందుకంటే నాకు హిందీ అనేది చాలా డేంజరస్ సబ్జెక్ట్ ఆ రోజుల్లో. మనకి అప్పట్లో మ్యాథమెటిక్స్ కూడా మనకి ఒకటి కాల్డ్ కాంపోజిట్ అండ్ జనరల్ అనేది ఉండేది. మెరిట్స్ అందరూ కాంపోజిట్లోకి వెళ్తే మాలాంటి వాళ్ళు అందరూ కూడా జనరల్లోకి వచ్చారు. నేను జనరల్లో ఉన్నప్పుడు నేను ఆ విధంగా 10th క్లాస్లోకి రావడం జరిగింది. 10th క్లాస్లో అన్ని సబ్జెక్టులు కూడా నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నదంటే ఎవరంటే డాక్టర్ సూర్యనారాయణ. మా ఎడ్యుకేషన్లో ఎప్పుడు కూడా నాకు హెల్ప్ ఉన్నటువంటి డాక్టర్ సూర్యనారాయణ. మా ఇద్దరం కలిసి కంబైన్డ్ స్టడీ చేసేవాళ్ళం. నాకు అస్సలు రానటువంటి సబ్జెక్ట్ ఏంటంటే హిందీ. 20 మార్క్స్ వస్తే పాస్ అవుతాయి, కానీ అయినా కూడా నాకు హోప్ లేదు. సో మన ఎడ్యుకేషన్ 10th క్లోజ్ అయిపోతుందని అనుకున్నా. కానీ లక్ అనుకోండి, హుక్ అనుకోండి, ఏమైనా అనుకోండి, హిందీ ఎగ్జామ్ రోజు ఒక తప్పు చేశాను. బిట్ పేపర్ 25 మార్క్స్కి, మెయిన్ పేపర్ 75 మార్క్స్కి. 25 మార్క్స్లో 20 మార్క్స్ వస్తే పాస్ అయిపోతాం. మనకు రాదు. మరి గాడ్ ఈజ్ గ్రేట్ అంటారు. అదే రోజు డాక్టర్ సూర్యనారాయణ నేను కలిసి ఒకే రూమ్లో పడ్డాం. ఒకే రూమ్లో మా ఇద్దరిది అరేంజ్మెంట్. ఎవరో ఒక పోయం చెప్పారు, పోయం రాసా, 2 క్వశ్చన్స్ రాసా. నాకు తెలిసి 100% ఫెయిల్ అవుతాం, అందులో డౌటే లేదు అసలు. ఏం చేయాలి, లాస్ట్ హాఫ్ అన్ అవర్ బిట్ పేపర్. ఏమైతే అయిందని చెప్పేసి నెక్స్ట్ వెళ్ళిపోయి డాక్టర్ సూర్యనారాయణ పక్కన కూర్చొని నేను హిందీ పేపర్ యాజ్ ఈజ్గా కాపీ చేశా. I got 31 marks in Hindi. That is my first mistake what I have been done in the 10th class level. ఇంకొకసారి చేశా. 10th పాస్ అయ్యాం. రాజుల కాలేజీలో నేను సిఈసి గ్రూప్, డాక్టర్ గారు బైపీసీ గ్రూప్ చదివారు. 3 మెంబర్స్ మేము కొండమాడ స్కూల్కి వచ్చేవాళ్ళం. నేను, డాక్టర్ సూర్యనారాయణ, కాండ్రేని నాగేశ్వరరావు. 3 సెక్టార్లో సెట్ అయ్యాం. నేను ఎడ్యుకేషన్, డాక్టర్ గారు వైద్యం, నాగేశ్వరరావు పోలీస్ డిపార్ట్మెంట్. సో నా కమ్స్ టు ద ఇంటర్మీడియట్లో సాదాసీదా ఇంటర్మీడియట్ సిఈసి గ్రూప్ అంటేనే అల్లర్ గ్రూపు. ఏఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్లో జాయిన్ అయ్యా. డిగ్రీ కంప్లీట్ అయింది సేమ్ కాలేజీలో. పీజీ ఎంకమ్ నేను డిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో చేశా. ఇమ్మీడియట్గా నేను హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. మ్యారేజ్ అయింది. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఏదో ఒకటి చేయాలి. టీచర్ జాబ్లో జాయిన్ అయ్యా. ఎంతకాలం చేయాలి టీచర్ జాబు? 6 ఇయర్స్ చేశా. ఇంకా మనం జాబ్ చేయలేమని చెప్పేసి నేనే ఒక స్కూల్ 3 ఇయర్స్ కంప్లీటెడ్. 64 years is running. Almost that all you are running the 63 or 62 or 64 years of age. Okay, so this is about mine. మీరు కూడా కొంచెం లిటిల్ బిట్ ఏదైనా ప్రతి ఒక్కరు వచ్చి మీరు పరిచయం చేసుకోండి. ఇక్కడికి వచ్చి ఐఎమ్ రిక్వెస్ట్ ఆల్ మై ఫ్రెండ్స్, ప్లీజ్ కమ్ హియర్ అండ్ టు బి ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఆన్ ద డయాస్. 1 by 1 పేర్లు పిలవమంటే పేర్లు పిలుస్తా. ఫోన్లో తప్ప బయట మాట్లాడలేదంట. నెక్స్ట్ బి సత్యప్రకాష్. నెక్స్ట్ డాక్టర్ ఏ సూర్యనారాయణ. నేను 72, 77 మధ్యకాలంలో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎస్కేబిఆర్ కాలేజ్ హై స్కూల్ కొండమండలో చదువుకున్నాను. ఇంటర్మీడియట్
నేను గవర్నమెంట్ కాలేజ్ రాజోళ్ళు అండి. తర్వాత నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ వచ్చింది, కానీ ఏ సబ్జెక్ట్ ఏది జాయిన్ అవ్వాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను నేను. ఆ టైంలో మెడిసిన్ ఎంట్రన్స్ రాశారు, కానీ నేను సెలెక్ట్ కాలేదు. ఇప్పుడు అగ్రికల్చర్ బిఎస్సి బాపట్ల జాయిన్ అయ్యాను సార్. నేను జాయిన్ అయితే అక్కడ కాంపిటీషన్ చూసిన తర్వాత నాకు అర్థం అయింది, మాకున్న 150 మంది స్టూడెంట్స్లో ఒక 50-60 మంది మళ్ళీ మెడిసిన్కి ప్రిపేర్ అవుతున్నారు మా కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీలో. వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి వాళ్ళతో పాటు నేను కూడా చదవడం జరిగింది సార్. జరిగి అప్పుడు ఎంట్రన్స్ వైజాగ్లో రాస్తే అప్పుడు నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో చదువుకున్నాను. ఎన్ఎస్సి తర్వాత సర్వీసులో 87లో గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయ్యానండి. తర్వాత 96 ఆ ప్రాంతంలో నేను మళ్ళీ ఎంట్రన్స్ రాసి పీజీ సర్వీస్ పీజీగా జాయిన్ అయ్యాను రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ. అక్కడ నాకు జరిగిందండి. తర్వాత రాజుల గవర్నమెంట్ హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గన్నవరం, ఈ 2 ప్లేసుల్లోనే చాలా ఎక్కువ కాలం పనిచేస్తానండి. దగ్గరకు 20 years చేసి మొన్న మార్చి 31న 25 మార్చి 31న నేను రిటైర్ అవ్వడం జరిగింది సార్. నాకు 2 పిల్లలు, 2 కూడా బాగానే సెటిల్ అయ్యారు సార్. ఒక పాప, తను కూడా ఎంఎస్ గైనకాలజిస్ట్, తను అల్లుడు ఈఎన్టీ సర్జన్, కొడుకేమో ఎంటెక్ పిహెచ్డి చేశాడండి. చేసి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు సార్. కోడలు గైనకాలజిస్ట్, తను లక్వరంలో ప్రాక్టీస్ చేస్తున్నారండి, ఎంఎస్ ఓబీసీ గైనకాలజిస్ట్గా. ఫ్యామిలీ పరంగా కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యామిలీ అంతా కూడా డాక్టర్స్ అండి. మరి టీచర్ ఫ్యామిలీ అంతా టీచర్స్ అవ్వాలి, వ్యవసాయం చేసుకునే వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా వ్యవసాయదారులు అవ్వాలి, కానీ అవ్వట్లేదు. సరే, నెక్స్ట్ కమ్స్ టు పెనుమతి సత్యనారాయణ రాజు గారు. గురువులందరికీ ముందు పాదాలు నమస్కారం చేస్తున్నానండి. నా పేరు వెంకట సత్యనారాయణ రాజు, పెనుమతి సార్. నేను 10th అయిన తర్వాత తణుకులో డిప్లొమా చేశాను. డిప్లొమా అయిన తర్వాత ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏఈగా పనిచేశాను. నాగార్జున సాగర్లో 15 సంవత్సరాలు, గుంటూరులో ఒక 25 years చేసి మొన్న 21 నవంబర్లో రిటైర్ అయ్యాను. నాకు ఒక పాప అండి, తను ఐఎస్పీలో పీజీ చేసింది, హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సో మన మిత్రులందరూ తరఫున మన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రిపోర్టర్స్కి అందరికీ నమస్కారం తెలియజేస్తూ స్వాగతం, సుస్వాగతం. నెక్స్ట్ సూరిబాబు రాజు. సాయి వెంకటేశ్వర రాజు అండి. 1st class కలిసి చదువుకున్నాం. ప్రస్తుతానికి అయితే ఖాళీగానే నా పేరు దీపాటి ఈశ్వరరావు. మేమంతా ఒకే బ్యాచ్ ఇవ్వడం అని ఇప్పుడు అంటే 49 years తర్వాత ఒకళ్ళు చూసుకోవడం అనేది గుర్తుపట్టలేని పరిస్థితిలో మనం మళ్ళా ఒకసారి రికలెక్ట్ చేసుకుంటున్నాం. మన గురువులు అంటే సుందరరాజు గారు అంటే మనకి ఎలాగంటే ఆయన వస్తున్నారంటే మ్యాథ్స్ హోంవర్క్ చేయలేదంటే ఇంకా అందరినీ కొట్టడే చదివి అంత భయం ఉండేది అందరికి. ఆ పరిస్థితి మళ్ళీ ఒకసారి చూస్తే ఆ రోజులు గుర్తొస్తున్నాయి మనకి. నేను మాది కాటన్ కూడా అండి. నేను ఏ జాబ్స్లో చేసి రిటైర్ అయ్యా. నాకు 3 అబ్బాయిలు బాగా సెటిల్ అయ్యారు. 3 పెళ్ళిళ్ళు చేశా. హైదరాబాద్లోనే సెటిల్ అయినాము. మేము అప్పుడప్పుడు ఊరికి వస్తుంటాం. మన మిత్రులు అప్పుడే 3 years నుంచి ఇక్కడికి హైదరాబాద్లో మనం అంతా కలవాలని మా ప్రకాష్ గారు, సుందరం గారు అప్పుడు మాకు టచ్లో ఉంటారు. సుందరం గారు, మన వెంకటేశ్వర గారు, మేమంతా బ్యాచ్మేట్స్, అంటే బెంచ్మేట్స్. మాది సుబ్బారావు గారు, కాండ్రేయుల నాగేశ్వరరావు, వీళ్ళంతా మాకు ఇప్పటికీ గుర్తున్నారు. ఎప్పుడు టచ్లో ఉంటుంటాం. మాది సుబ్బారావు గారు వస్తే నేను పులిపల్లి కలిసి వెళ్తుంటాను. నేను అలా కాండ్రేయుల నాగేశ్వరరావు గుర్తుపట్టాలని మన ఇంటికి వెళ్ళాను అనమాట.
అలాగా నేను వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరిని టచ్ చేయాలని చెప్పేసి వచ్చి తిరిగి వెళ్తుంటాను. ఇలాగా చాలామందిని కలగటం చాలా సంతోషం. అలాగే ఫ్యూచర్లో కూడా అప్పుడప్పుడు కలుద్దాం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయాలని కోరుకుంటూ నేను గురువు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఒకసారి పదాభివందనాలు చేస్తాను. మేము ఆ విధమైనటువంటి ఈ కృషితో మేము ఏదో ఎక్కడో ఇక్కడ అలా సెటిల్ అయి ఉన్నాము. నమస్కారం. ఐ థింక్ రాలేదు. నెక్స్ట్ కమ్స్ టు వడ్డే సుజాత. గురువులకు నమస్కారం. కొంతమంది వడ్డీ సుజాత. నేను 10th ఇక్కడే చదివానండి. కొంతమంది ఇంట్లో రాజులు చదివాను. డిగ్రీ ఏమో హైదరాబాద్లో చదివాను. ఇద్దరు పిల్లలండి, బాబు పాప. పాపేమో అయిపోయిందండి, బాబు పాపేమో బాగుంది. అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరూ బాబు కోరుకుండా ఇంజనీరింగ్ సైన్స్ చదువుతున్నారు. పాప ఛాన్స్ అనుకున్నాను. బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏవో చేసి రిటైర్ అయ్యాను. వేదికను అలంకరించిన మన గురువులు నాగేశ్వరరావు గారు, రాజు గారు, నవయ్య రాజు గారు, మరి ప్రస్తుతం హెడ్ మాస్టర్ మరి డాక్టర్ గారు సూర్యనారాయణ గారు, అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు అర్జున్ రావు అండి. అర్జున్ రావు ముంగండ పొనమండ. అందరికీ గుర్తుండకపోవచ్చు. అయితే మరి మన గురువు గారిని గుర్తు చేసుకున్న ఒకసారి నరసింహారావు గారు చిన్న కర్ర తెచ్చి ఆయన కొడితే మరి చాలా మజాగా ఉండదండి. అలాగే పుల్లయ్య మాస్టర్ పళ్ళు బిగించి మొట్టగా కొడితే ఆ కిక్కే వేరు, చాలా చాలా బాగా ఉంటుంది. అయితే రాజుగారు మనందరినీ కూడా అచ్చా 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 అంటూ కృషి చేసేవారు. అలాగే పెద్దరాజు గారు బద్మాష్ బద్మాష్ బిఏడిఎంఎస్ అది మనకి లెక్కలు చాలా చక్కగా నేర్పించారు. అలాగే మన ప్రస్తుతం హెడ్ మాస్టర్ మరి ఆ చిన్న పిల్లలకి ఆదర్శంగా ఉండాలని కోరుకుందాం. అలాగే డాక్టర్ గారు కూడా చేసిన సేవలు మనకు వివరించారు. మిత్రులారా, మరి నేను ఒకే ఒక్కడిని ఎలాగంటే 10th క్లాస్లో డిబార్, ఈ బ్యాచ్లో డిబార్ అయిన వ్యక్తి ఎవరంటే నేనే. నేను ఒక్కడనే డిబార్ అయ్యాను. అయితే లేట్గా మన పుల్లయ్య మాస్టర్ మొంగడ మోకాం సత్యనారాయణ అనే వ్యక్తిని మా ఇంటికి పంపించి నీకు ఆర్డర్ వచ్చింది, వెంటనే ఎగ్జామ్ కట్టుకోమని చెప్పారు. మరి వెంటనే వెళ్ళేసరికి స్కూల్ అయిపోయింది. మర్నాడు రమ్మన్నారు, వెళ్ళాను. వెళ్తే మరి కట్టమన్నారు, కట్టాను. కట్టి ఎగ్జామ్ రాశాను, పాస్ అవ్వాను. మరి పాస్ అవి ఐటీఐ చేశాను. ఐటీఐ చేసి స్టీల్ ప్లాంట్లో, ఎయిర్ సర్వీసింగ్ ప్లాంట్లో మరి టెక్నీషియన్గా జాయిన్ అయ్యాను. టెక్నీషియన్గా చేస్తూ డిఎంఈ కాకినాడలో మరి డిప్లొమా కంప్లీట్ చేస్తాను. మరి నా భార్య హౌస్ వైఫ్ అండి, రాధిక పేరు. మరి నేను విశాఖపట్నంలో ఇల్లు కట్టాను, అక్కడే ఉంటా ఉన్నాను. నాకు 3 పిల్లలు, 2 కుమార్తెలు, కుమారుడు. పెద్ద కుమార్తె భవాని ఎంఎస్ జనరల్ మెడిసిన్ చేసింది. ఆర్మీలో మేజర్గా జాబ్ చేస్తూ ఉంది. అల్లుడు ఐఐటి కాన్పూర్లో రెసిడెన్షియల్ డాక్టర్గా చేస్తూ ఉన్నారు. మరి 2వ కుమార్తె సుధారాణి ఎంఎస్ ఓబీసీ గైనకాలజిస్ట్, అల్లుడు ఆఫ్థమాలజీ ఎంఎస్. అలాగే కుమారుడు మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తూ ఉన్నారు వైజాగ్లో. కోడలు మరి లెక్కల మాస్టర్. కనుక 3 పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదించాడు మా కుటుంబాన్ని. మరి ఈరోజు
మిమ్మల్ని అందరినీ కూడా చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. మనందరూ కూడా 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు 16 ఏళ్ళ వయసులో ఉన్నట్టుగా నాకు ఎంతో ఆనందం. కాబట్టి నేను తిరుపతిలో ఉండి రకరకాల ఎక్సర్సైజ్ చేస్తూ టికెట్లు సంపాదించి రాగలిగాను మీ ముందుకి. కాబట్టి నేను ప్రస్తుతం తిరుపతిలో ఉంటా ఉన్నాను. మరి యొక్క చిన్న అవకాశం ఇచ్చిన అధ్యక్షులకి మరి మా గురువులందరికీ కూడా వందనాలు, పేరు పేరుని వందనాలు తెలియజేసుకుంటూ మరి విరమించుకుంటూ ఉన్నాయండి. నమస్కారం, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మాకు తెలుస్తారు అన్నీ. ఓకే, థ్యాంక్ యూ. భద్రరావు ASI, come on to the dance. No access, please come on to the dance. No. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గారు రిటైర్ అయ్యాడు. PC అబ్బనేడి సినవీర భద్రరావు. ఒక్క విషయం చెప్తాను నేను, తన గురించి మీకు చెప్పాలి, పక్కా చెప్పాలి. ఎందుకంటే పొన్నమాడు స్కూల్ గురించి ఒక విషయం చెప్పాలి. అదే బ్యాచ్లో 76, 77లో హైట్స్ ఒకసారి ఎంత ఉన్నాడు, ఇంతకంటే ఎక్కువ హైట్ కనిపించేవాడు. నేను, వీడు, కుసుమ సుందరరావు, కాండ్రేగల్ నాగేశ్వరరావు, ఇంకొక ఇద్దరు. మేము వాలీబాల్ మ్యాచ్ టీంకి వెళ్ళాము. మేము ఒక రావులపాలెం జరిగింది, ఫైనల్ వచ్చి ముంగండలో జరిగింది. ఫైనల్ మ్యాచ్లో మేము ఓడిపోయాం. ఎవరి మీద మ్యాచ్లో ర్యాలీ వాళ్ళ మీద మేము ఓడిపోయాం. చాలా కష్టపడ్డాం, ఓడిపోయాం, తిరిగి వచ్చాం. కానీ అక్కడ జరిగినటువంటి మీటింగ్లో ఎంతో ప్రశంసించి వీడికి ఇచ్చినటువంటి ఒక బిరుదు ఏంటంటే అభిమన్యుడు కూడా కురుక్షేత్రంలో చాలా పోరాడి ఓడిపోయాడు. అదేవిధంగా మా బ్యాచ్లో హైట్ వీడు, మేము సైడ్ నుంచి లిఫ్ట్ చేస్తుంటే కుసుమ సుందరరావు కానీ నేను కానీ ఫ్రంట్లో ఉన్నప్పుడు మేము లిఫ్ట్ ఇస్తే వీడు కొట్టేవాడు. మరి వెరీ మచ్ చెప్పండి, రియల్లీ ఐ కెన్ సే దట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అచీవ్మెంట్. మేము ఓడిపోయినా కానీ పొన్నమండ స్కూల్కి పోయినటువంటి ప్లేస్ అది ముంగడ్డ. చాలా చాలా స్పోర్టివ్గా జరిగింది, చాలా సీరియస్గా కూడా జరిగింది. అక్కడే వీడికి అభిమన్యుడు అని బిరుదు ఇవ్వడం కూడా జరిగింది. ఓడిపోయిన బ్యాచ్కి బిరుదు ఇవ్వడం అనేది అంటే వీడికే. థ్యాంక్ యూ. నెక్స్ట్ కమ్స్ టు గంగరాజు. ఈరోజు ఈ సమర్పించేసిన మన తోటి సహోదరునికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మాకు ఓనామాలు తెలియదు, అసలు చదివేంటో తెలియదు. అప్పుడు మేము ఎంత సరైన దారి కూడా ఉండేది కాదు. మేమంతా నడుచుకుని చీరల గట్టులోంచి ఎట్లా వచ్చేవాళ్ళం కొంతమందికి. అలాగే కొంతమంది అయితే కావాలి దాటి రావాల్సి వచ్చేది, పడవలేకపోతే ఆ రోజు స్కూల్ లేదా అలా ఉండేది పరిస్థితి. ఇప్పుడంతా వేరే అంతా మార్పు, ట్రాన్స్పోర్టేషన్ అంతా బాగుంది. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం 10th అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ ఈ అప్పారి వెంకటేశ్వరరావు గారు, తర్వాత సాగి పాండురంగరాజు, తర్వాత మన బొలిశెట్టి సత్యప్రకాష్ అనే కాసు, వీళ్ళందరూ ఎంతో కృషి చేసి 2 సంవత్సరాల నుంచి మేమంతా టచ్లో ఉండి ఎలా ప్లాన్ చేయాలి ఏంటి అనేది అనుకుని జనవరి 11వ తారీఖుని అసెంబ్లీ అవుదామని చెప్తే నేను మా పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉండి నేను రిజర్వేషన్ చేయించుకుని విజయవాడ వచ్చేసరికి అప్పుడు ఫోన్ చేశాడు, క్యాన్సిల్ అయింది రాని. మరి వస్తే అప్పుడు ఎన్నో అలా అయింది. సరే, ఇప్పుడు మళ్ళీ ఈ డేట్ ఫిక్స్ చేశారు. సూర్యనారాయణ గారు రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చినప్పుడు అంతా గట్టిగా మాట్లాడుకుని కంపల్సరీ పెట్టాలంటే ఈ డేట్ ఫిక్స్ చేశారు. చాలా సంతోషం. తర్వాత నా పేరు అరబాల గంగరాజు అండి. మాది కాటన్పడి గ్రామం. నేను 10th అయిన తర్వాత ఇంటర్, డిగ్రీ కూడా రాజోల్ కాలేజీలో చదివాం. అక్కడ మాకు ఇక్కడ మాస్టర్లు అంతా కష్టపడి చెప్పడం వల్ల మేము 10th పాస్ అవ్వడం అంటే మిరాకిలే. మేము చాలా యావరేజ్ స్టూడెంట్. మాకు వాట్ అసలు ఎడ్యుకేషన్ ఎలా చదవాలి ఏంటి అనేది తెలియదు. అయిపోయిన తర్వాత అక్కడ అదృష్టం కొద్దీ గాజుల మాస్టర్ అని ఒక ట్యూషన్ మాస్టర్ మాకు తారసపడ్డారు. అక్కడ కాలేజీలో ఏం చెప్పినా చెప్పకపోయినా ఆ గాజుల మాస్టర్ అయిన స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస వాళ్ళ ఫాలోవర్ అయిన మాకు ఆయన చెప్పిన విధానం మాకు ఎంతగానో నచ్చి మేము కూడా ఆయనతో ఇన్స్పైర్ అయ్యి మేము అంతా ఫాలో అవ్వలేకపోయినా కొన్ని విషయాల్లో మన క్యారెక్టరైజేషను, తర్వాత హ్యాబిట్స్, తర్వాత మనం ఎవరికొకరికి ఉపయోగపడాలి తప్ప
మనం హారం చేయకూడదు అనే ఒకటి చెప్తూ ఉండేవారు, అది ఫాలో అయ్యాం. నేను కోఆపరేటివ్ ట్రైనింగ్కి వెళ్ళానండి. కోఆపరేటివ్ ట్రైనింగ్ అయిన తర్వాత మా ఫ్రెండ్ ఒక ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్ట్ పడతామంటే అందులో జాయిన్ అయ్యాను. తర్వాత ఎస్ఐ ట్రై చేస్తాం. తర్వాత అది ఇంటర్వ్యూలో అప్పుడు ఫాలోఅప్ చేసుకోక ఇంటర్వ్యూ పోయిందండి. తర్వాత అలా అంచెలుగా అలాగా సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యాను. అయితే నా సర్వీస్లో కూడా అంటే ఎవరు ఏ పని చేసినా, వ్యవసాయం చేసినా, ఎవరు ఏ పని చేసినా అది మనకి అన్నం పెడతారు, తల్లితో సమానం. దానికి ఇచ్చే గౌరవం మనం ప్రతి వృత్తికి ఇవ్వాలి. నేనైతే యూనిఫామ్ తీసుకొని డివోషనల్ అవుతున్నాను. నేను చాలా డివోషనల్గా పనిచేసేవాడిని. దేవుడికి సమానంగా చూసేవాడిని. ఆ యూనిఫామ్ వేసుకుంటూ నీ వేదన చేత తప్పులు చేయించు దేవుడు అని చెప్పి అనుకునేవాడిని. అలాగే నా సర్వీస్ అంతా పూర్తి చేశాను. చాలా పకడ్బందీగా చేసేవాడిని. దేనికి ఏది అన్యాయానికి అయితే ఒప్పుకునేవాడిని కాదు. నేను అలాగే ఎన్నో ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేశాను. కొన్ని ఫ్యామిలీస్ నిలబడి నేను చేసిన ఒక కౌన్సిలింగ్ వల్ల ఈడిపోయి భార్య భర్తలు కలిశారు. ఆయన ఇప్పుడు తెలంగాణలో కలెక్టర్ చేస్తారు ఒక ఆయన. నాకు అనుకోకుండా నేను ఒకసారి బస్సులో అప్పుడు మన స్టేట్ డివైడ్ అయిపోతుంది. నన్ను మా సీఏ గారు అయితే హైకోర్టుకి వెళ్ళాలి. ఆయన డ్యూటీ నాకు ఇచ్చి ఆయన తప్పించుకొని నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, హైకోర్టుకి వెళ్ళి అటెండ్ అయ్యి ఒక అప్డేట్ ఫైల్ చేయమని చెప్పి పంపించాను. నేను కాకినాడ బస్ డిపోకి వెళ్ళేటప్పుడు బస్సులు అన్ని వెళ్ళిపోయి లేవు అంటే నేను డైరెక్ట్ డిఎం గారి దగ్గరికి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేస్తే అప్పటికి 20 మంది ఉన్నారు. 20 మందికి బస్సు ఏంటంటే మా ఐఆర్ ఆఫీసర్లతో మాట్లాడితే మిగిలిన ఎంతమంది ఉంటే అంతమంది పాస్ పిలిచేసి నువ్వు బస్సు తీసుకెళ్ళిపోన్నారు. ఎక్కేవండి. ఎక్కి రాజమండ్రి వెళ్ళేటప్పటికి ఒక ఆయన నా దగ్గరికి వచ్చి ఫుడ్ ప్యాకెట్ పట్టుకొచ్చి ఇస్తున్నాడు. ఇస్తుంటే ఎందుకు అంటే మీకు మా కలెక్టర్ గారు ఇమ్మన్నారండి అంటాడు. కలెక్టర్ గారి బస్సులో రావడం ఏంటంటే ట్రైన్ క్యాన్సిల్ అయింది కదండి, రోడ్డు సేఫ్టీ కదని చెప్పి బస్సు ఎక్కారండి గారు. వచ్చి నేను గ్రూప్ 1 పాస్ అయ్యానండి, మీరు చూడంతో పలానప్పుడు మీరు 3 టౌన్లో పనిచేస్తున్నప్పుడు నాకు ఇలా కౌన్సిలింగ్ చేసి మా కాపురం నిలబెట్టారు. అప్పుడు కానీ కేసు పెడితే నా మీద నేను డిస్క్వాలిఫై అయిపోయేవాడిని. నేను మీ ఆఫీసర్స్ని ఎదిరించి మీరు కౌన్సిలింగ్ చేశారు. నేను ఈరోజు కలెక్టర్, మీరు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నాకు ఫోన్ చేయండి, మీకు వెహికల్ పంపిస్తాను మరి అని చెప్పారు. అది ఎందుకంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఒక ఇన్సిడెంట్. అటువంటి ఎన్నో జరిగినాయి చిన్న ఫ్యామిలీస్లో. కానీ నేను చాలా ఓపికగా కూర్చొని అవసరమైతే భోజనం మానేసి కూర్చోబెట్టి అంటే నా ప్రొఫెషన్ గురించి నేను చెప్తున్నాను. పోలీస్ అంటే చులకన భావన ఉంటుంది, కానీ కరెక్ట్గా చేస్తే కనుక ఇమ్మీడియట్గా న్యాయం చేయగలిగే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అయింది. అయితే కొంతమంది వాళ్ళు పరిస్థితిని బట్టి అంటే ప్రతి దాంట్లోనూ 10% ఉంటారు. అలాగే పోలీస్ యూనిఫామ్ సర్వీస్ కాబట్టి వాళ్ళు చిన్న తప్పులన్నీ ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటాయి. దయచేసి పోలీస్ అంతా అలాగుంటారని అనుకోవద్దు. అవి తర్వాత ఇంకో అదృష్టం ఏంటంటే నాకు మన మాస్టరు నేను దేవీపట్నంలో పనిచేస్తున్నప్పుడు అనుకోకుండా అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన డిఎన్ ఫాలోని ఫారెస్ట్ అండి. ఇప్పుడంటే బస్సులు వెహికల్స్ వెళ్తున్నాయి. 40 years బ్యాక్ 35 years బ్యాక్ చెప్తున్నాను. డాక్టర్ గారు మన మాస్టర్ నాకు రంపచోడలో కలిస్తే నేను దేవీపట్నం రైటర్గా పనిచేసేవాడిని. నేను దేవీపట్నం పిఎస్లో కలిస్తే ఏంటి సార్ ఎక్కడ ఉన్నారంటే ఇలాగ దొంగపాలెం ట్రాన్స్ఫర్ అయిందంటే మాలిమిడ్చానండి నడండి అని చెప్పి నేను తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేసి వచ్చాను. అది నాకు ఒక సాటిస్ఫాక్షన్. ఎందుకంటే అది నేను విలువ కట్టలేనిది. అలాగే కరానారాయణరావు గారిని మనకి లెక్కల మాస్టర్ ఉండేవారు. ఆయన బెండమూరు దగ్గర నుంచి డైలీ రేవు దాటి మన పొన్నమడ స్కూల్కి వచ్చేవాడు. తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత నేను కాకినాడలో పనిచేస్తున్నప్పుడు ఆయన ఇంటికి బస్ స్టాండ్లో కనిపించారు. మాస్టర్ మీరంటే ఇక్కడ ఉన్నారంటే హాస్పిటల్కి వచ్చాను బాబా. ప్రతిసారి తీసుకెళ్ళి ఆయన 5-6 సార్లు నేను ఆయనకి అకామిడేషన్ ఇవ్వడం. అది అంటే నాకు తృప్తి. చదువుకున్నందుకు వాళ్ళకి సహాయపడడం మనకి అది ఒక తృప్తి కోసం చెప్తున్నాను అంతే. ఎందుకంటే ఇంకా నేను చేసిన పెద్ద గొప్ప అనేం కాదు. అలాగా అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కరెక్ట్గా చేస్తే
ఎగ్జిక్యూట్ ప్రజల్లో తెచ్చుకోవచ్చు, కరెక్ట్గా మనం ఏదైనా సహాయం చేయగలం. అయితే ఈరోజు నాకు ముగ్గురు, ఇంకా నా పర్సనల్కి వస్తే నాకు ముగ్గురు అమ్మాయిలు అండి. ముగ్గురు అమ్మాయిలు పీజీలు చేశారు. పెద్ద పాప పెద్దలు సాఫ్ట్వేర్ అండి, రెండో ఆయన ఐఆర్ఎస్ అండి, రైల్వేస్లో చేస్తున్నారు. రెండో పాప కూడా గోల్డ్ మెడలిస్ట్ బయోటెక్నాలజీ. ఆవిడ జాబ్ చేయొద్దని మానిపిస్తారు. ఒకసారి ఫీలింగ్స్ పాస్ అయింది, ఢిల్లీలో జాయిన్ చేస్తామండి. 1 year రావుల్స్లో కోచింగ్ తీసుకుంది, ఫీలింగ్స్ పాస్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఆయన ఒప్పుకోలేదు, ఇంకా డ్రాప్ అయిపోయింది. మూడో పాప ఎంటెక్, అమ్మాయి స్కిల్ చేస్తుంది. వాళ్ళ భర్త ఏమో బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ అండి. వాళ్ళ ముగ్గురికి కూడా ఫస్ట్ పాప, తర్వాత బాబు, అలా ముగ్గురికి. దేవుడి దేవాలయం ఇప్పుడు నాకు ఆరోగ్యంగానే ఉంటుంది. నేను కాకినాడలో, ఎందుకంటే నాకు అక్కడంతా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ. తర్వాత నాకు ఎక్సర్సైజ్కి ట్రాన్స్పోర్ట్కి బాగుంటుందని కాకినాడలోనే ఉండిపోయాను. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి చూసుకుంటూ ఉంటాను సార్. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన అప్పర్ సుందరని గారికి, సాగి పాండురంగరాజు గారికి, వీళ్ళందరికీ, మా సహోదరుడికి నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినంత అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మీ టైం ఎక్కువ తీసుకున్నాను సార్, ఏమనుకోద్దు. అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. And I am wishing you to do the service to the society. And now మీ అందరికీ తెలుసు, మన 10th class బ్యాచ్లో ఒకే ఒక అమ్మాయి ఫైర్ బ్రాండ్, దట్ ఈస్ నన్ అదర్ దాన్ మట్టా సునీత. కమ్ ఆన్ టు ది డయస్. ఫైర్ బ్రాండ్ మట్టా సునీత, ప్లీజ్. బాగా తగిలియా అని అన్నది, అడగండి కాదండి. ఏంటంతగా కొనమంటే పిల్లలు కాబట్టి పేరెంట్ హౌస్ వైఫ్గానే ఉండిపోయాను నేను. నాకు 2 పిల్లలు, సాఫ్ట్వేర్, అమ్మాయి ఎంఎస్సీ చేసింది, హౌస్ వైఫ్గానే ఉంది. 2 హైదరాబాద్లోనే ఉన్నారు, మేము కూడా హైదరాబాద్లోనే ఉంటున్నాము. థ్యాంక్స్ అండి అందరికి కలిసినందుకు. వేదికను అలంకరించిన గురువర్యులకు నా పాదాభివందనములు. మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములండి. అందరినీ గ్యాదర్ చేసి చాలా శ్రమపడి మా మిత్రులు అందరినీ గ్యాదర్ చేసినందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. నా పేరు లక్ష్మీ కుమారి. నేను 8th క్లాస్లో జాయిన్ అయ్యానండి. ఇక్కడ 8th నుంచి 10th వరకు ఇక్కడ చదివాను అనమాట. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి రాజోల్ కాలేజీలో చేశాను. తర్వాత డిగ్రీ చేశాను. మేము హైదరాబాద్లో ఉంటున్నామండి, హైదరాబాద్లోనే సెటిల్డ్. నాకు 3 పిల్లలు, 2 బాబులు, 1 పాప. మా పెద్ద బాబు వచ్చేసి స్టేట్ బ్యాంక్లో మేనేజర్గా చేస్తున్నాడు. చిన్న బాబు బిజినెస్ చూసుకుంటున్నాడు. నెక్స్ట్ మా పాప ఫార్మడీ చేసింది, తను బిలాయిలో ఉంటుందన్నమాట. ఇదండి, అందరినీ కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరినీ గ్యాదర్ చేసి శ్రమించి అందరినీ కూడా ఒక చోట చేర్చిన మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వడ్డే అశోక్ కుమార్. ఉన్నటువంటి మా గురువర్యులకు, సూర్యనారాయణ గారికి, తర్వాత మా కొలీగ్స్, తోటి సహ విద్యార్థులు, ఎక్స్ సహ విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు అశోక్ కుమార్. నేను కూడా 8th క్లాస్లో వచ్చానండి ఇక్కడికి. 8th క్లాస్ నుంచి 7th 10th వరకు ఇక్కడే చదువుకున్నాము. అయితే ఇక్కడ నాకు గుర్తున్న వాళ్ళు గురువర్యుల్లో పేర్లు గుర్తులేవు. అయితే ఒకసారి మాత్రం వైట్ షర్ట్, వైట్ ప్యాంటు వేసుకొని ఒక చిన్న బెత్తం పెట్టుకుని ఉండేవారు. వారికి ఇప్పుడు తెలిసింది నరసింహరావు గారండి, వారికి పాదాభివందనాలు. తర్వాత ఇంకోసారి ఉండేవారు, వెనకాల ఒక కచ్చి బిల్ల పెట్టుకొని మ్యాథ్స్ చెప్పేవారు. అయితే నాకు ఆ నేపథ్యంలో ఒక చిన్న ఇన్సిడెంట్ ఇప్పుడు గుర్తొచ్చింది, ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. ఒక ఫన్నీ ఇన్సిడెంట్. కాంపోజిట్ మ్యాథ్స్ చాలా తక్కువ మంది ఉండేవారండి. అయితే ఆ సార్ని చూస్తే నాకు చాలా భయం అనిపించేది. అలా ఎమోషనల్ అవుతున్నా. ఖర్చు చూడగానే భయం వేసింది నాకు. అయితే
అరే నువ్వులే 2 ఎకరం చెప్పాను, 2 ఎకరం చెప్పలేకపోయాను. నేను మన పొన్నమండి స్కూల్లో ఫస్ట్ క్లాస్ 1, సెకండ్ క్లాస్ 2, మిగతాదంతా కూడా మామూలుగా వచ్చారు. ఆ 2 వచ్చిన దాంట్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినవాడు నేను. అట్లాంటి వల్ల ఆయన చూడగానే, ఆ కచీఫ్ చూడగానే నాకు వణుకు వచ్చేసేది. ఎందుకు ఏమన్నా మాట్లాడాలన్నా కూడా. ఇప్పుడు ఆ సార్ కూడా పాదాలు వందనాలు. లేకపోతే ఒకసారి చూడగానే ఆయనకి ఏంటంటే ఆయన చూడగానే భయం వేసేది, గద్దించేవారు అనమాట. అప్పుడు ఆ సార్ గారు వారి వరకు చూడగానే నాకు ఎంతో ఆప్యాయత కనిపిస్తుంది. ఇకపోతే కరెంట్ వర్క్ చేస్తున్న హెడ్ మాస్టర్ గారు, వారికి కూడా పాదాలు వందనాలు. మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరితో ఈ విషయాన్ని పంచుకోవడానికి నా మనసు ఎంతో చాలా ఉప్పొంగుతుంది. అయితే నేను ఇక్కడ చదువు పూర్తి చేసుకొని పాలిటెక్నిక్ వెళ్ళాను. వైజాగ్ పాలిటెక్నిక్లో 3 years చేశానండి. అక్కడ నుంచి బీటెక్ మాస్టర్ ట్యాంక్ జేఎన్టీలో సివిల్ ఇంజనీర్గా చేశాను. తర్వాత సబ్సిక్వెంట్ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎంటెక్ స్ట్రక్చర్ చేశాను. ఫైనల్గా సూపరింటెండెంట్ ఇంజనీర్ రిటైర్డ్ జూరాల ప్రాజెక్ట్ గద్వాల్లో నేను రిటైర్ అయ్యాను. సో ఇంత గొప్ప పొజిషన్ ఇచ్చిన అందరికీ కూడా నాకెంతో ఆత్మిక అభివందనాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత ఈ మంచి కార్యక్రమానికి పునాది వేసిన అప్పారి సార్ వారికి, తర్వాత మన రాజుగారికి, తర్వాత ఒక రాజుగారు ఉండేవారండి, సత్యనారాయణ రాజు గారు. నేను ఫస్ట్ లీడరు, ఆయన సెకండ్ లీడరు ఏ సెక్షన్లో. ఆ సార్ని చూడాలని నాకైతే మనసు ఉప్పొంగుతుంది. ఓకే, ఏం మార్పు లేదండి. నేనైతే మిమ్మల్ని చూడడానికి, గంగరాజుని చూడడానికి వచ్చానండి. గంగరాజు గారిని ప్రతిసారి ఫోన్ చేసి అడుగుతుంటే ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, వస్తున్నారు. ఓకే, మీ ఇద్దరిని చూసాను, చాలా సంతోషం, ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ కూడా థ్యాంక్స్. వై శివనాగేశ్వరరావు. నా పేరు ఎరుబండి శివనాగేశ్వరరావు. మాది మురుగుపల్లి గ్రామం. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కొండకొండ హై స్కూల్లో చదువుతున్నాను. తర్వాత నేను బాంబే వెళ్ళిపోయాను. ఎడ్యుకేషన్ అంతా నాకు బాంబేలోనే జరిగింది. అక్కడి నుంచి వచ్చి అప్పుడు అది సెటిల్డ్. థ్యాంక్ యూ. అందరూ నవ్వుతున్నారు కానీ మన సూర్యనారాయణ మాస్టర్ మాత్రం చాలా సీరియస్గా చూస్తున్నారు. అప్పుడు కూడా మనం టైగర్ అని అన్నాము, ఇప్పుడు కూడా మరి సభావేదిక నుంచి కూడా మనం టైగర్ అనటంలో కూడా ఏ విధమైనటువంటి సందేశం లేదు. మరి మాస్టర్ చూస్తుంటేనే నాకు కొంచెం ఇక్కడ ముందుకు రావాలంటే రైగా అనిపిస్తుంది. నెక్స్ట్ గంగా భవాని, ఒక అమ్మాయి గంగా భవాని ఎవరో కూడా కాదు, మన పుల్లయ్య మాస్టర్ వాళ్ళ తమ్ముడికి సెటిల్ అవ్వడం జరిగింది. కానీ యాక్చువల్గా పుల్లయ్య మాస్టర్ ఈరోజు ఇక్కడ ఉండాలి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కారణం ఏంటో తనే చెప్తారు ఇప్పుడు. నమస్కారాలండి. అందరికీ నమస్కారాలు. మాస్టర్ కొంచెం నేర్చుకుని ఉండి రాలేకపోయాడండి. లేదంటే మాస్టర్ తీసుకుని వద్దామనుకున్నాను. నేను చదివింది 5th వరకు కాకినాడలో అయింది. అక్కడ మా నాన్నగారు చేసేవారు. 6th వచ్చిన తర్వాత పుల్లయ్య మాస్టారు. నాకు మ్యారేజ్, నాది పొన్నమండి అండి. మ్యారేజ్ అయింది కాకినాడలో. నేను 5th క్లాస్ వరకు చదివింది కాకినాడలో. అందుకని కాకినాడలో ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చిన్నప్పటి నుంచి. నాకు ఇక్కడ భయమే, అక్కడ భయమే. ఎందుకంటే నాన్నగారి వల్ల భయమే, మా బావగారి వల్ల భయమే. ఇప్పటికీ అందరూ అంటారు, పుల్లయ్య మాస్టారు మరొకరంటే ఎలా ఉంటావు మాస్టర్ దగ్గర అనేసి. ఒక్కసారి అందరూ అనుమతిస్తే మా వారిని ఒక్కసారి పిలుస్తారండి. పెద్ద బాబు మార్కెటింగ్లో ఉన్నాడు, కోడలు సాఫ్ట్వేరు. రెండో బాబు సాఫ్ట్వేర్ అండి, కోడలు సాఫ్ట్వేరు. మూడో బాబు డెంటల్ డాక్టర్, కోడలు కూడా డెంటల్ డాక్టర్. ఇది మా వారండి. కొంతమంది కన్నా పుల్లయ్య మాస్టర్ నాకు గుర్తుంటారు. నా ఫ్రెండ్స్ అందరూ అడిగేవారండి, పుల్లయ్య మాస్టర్ అంత చూస్తే కదా మీ వారు ఎలా ఉంటారు అనేసి. చాలా బాగా చూసుకునేవారు, చాలా బాగా చూసుకుంటారు పిల్లలు. మేము హైదరాబాద్లో సెటిల్ అయ్యామండి. మా వారి బ్యాంక్లో చేసి రిటైర్ అయ్యాము.
It is a proud feeling of Ganga Bhavani to introduce her husband, Mr. Trimurtulu. Really great Ganga Bhavani. Just thank you, sir. Thank you very much, sir. నేను అప్పుడే చదివాను 2020 నాకు మ్యారేజ్ చేశారు మా అమ్మ మా నాన్న. ఆయన 5 ఇయర్స్కే యాక్సిడెంట్లో పోయారు. పాప బాబండి. అబ్బాయి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయ్యారు. పాప పెళ్లి నమస్తే. ఏ శ్రీలక్ష్మి. పిల్లలందరికీ నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా వందనాలు. నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను నాకు మ్యారేజ్ అయ్యి చంద్రమూరి మ్యారేజ్ చేసుకున్నాను. మా హస్బెండ్ ఏమో మా టీచరండి. నాకు 2 పిల్లలు, పాప బాబు అయితే సంస్థ చేస్తున్నాడు. పాప అయితే చదువుతుంది. ఇద్దరికి మ్యారేజ్ కడబాల నాగలక్ష్మి. కడబాల సూరిబాబు. మేము స్కూల్లో చదువుకున్న ఫ్రెండ్స్ అంతా ఒకసారి కలవటం అనేటువంటి మాకు ఆనందంగా ఉంది. మీకు అందరికీ ఇది భాగవతుల లక్ష్మి. ధన్యవాదాలు. నా పేరు లక్ష్మి. మేము పొలమంటలో ఉండేవాడు. నేను 1వ తరగతి నుంచి 10th వరకు కూడా ఇక్కడే చదివాను. తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ టైపింగ్ స్టార్ట్ చేయడం నేర్చుకున్నాను. ఇంకా జాబ్కి వెళ్దాం అన్న టైంలో నాకు మ్యారేజ్ అయిపోయింది. మా వారు విశాఖపట్నం రైల్వేలో పనిచేసేవారు. నాకు 2 పిల్లలు, ఒక బాబు పాపను. బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో చేస్తున్నాడు. పాప హౌస్ వైఫ్. ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ అరేంజ్ చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను చాలా సంతోషం. థ్యాంక్ యూ లక్ష్మి. థ్యాంక్ యూ. అందరూ కూడా మనం పేరుతో పిలుస్తాం. ఏమండి అంటాం, సార్ అంటాము, ఏరా అంటాం. సత్యప్రకాష్ ఫస్ట్ టైం ఫోన్ కాల్ చేసినప్పుడు ఎరా బాగున్నావా అని అన్నాడు. ఆ పిలుపులో ఎంత ఆనందం అనిపించిందంటే ఆ రోజు అంతే ఆనందం అనిపించింది. రీసెంట్గా మన 1 or 2 days బ్యాక్ నేను భాగవత లక్ష్మితోటి మేము వచ్చే ప్రోగ్రాం అంటే హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడానికి ప్రోగ్రాం గురించి చాలా డిస్కస్ చేసుకున్నాము. ఒక మూమెంట్లో ఏంట్రా రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలామంది ఇంకా 60s లాగానే బిహేవ్ చేస్తున్నారు. కానీ 16లోకి రండి అందరూ. ఒక్కసారి క్లాప్స్ కొట్టండి అందరికీ. సభకి వాసు. నెక్స్ట్ కమ్స్ టు గంగాచలం. భూపతి గంగాచలం రండి. వేదికను అలంకరించిన గురువర్యులకు నమస్కారాలు. నాది పొన్నమండ గ్రామం. మా నాన్నగారు టైలరింగ్ చేసి నన్ను చదివించారు. నేనైతే 7th క్లాస్లో హై స్కూల్లో జాయిన్ అయ్యి 10th వరకు చదువుకుని రాజులు వెంకటేశ్వరరావు, సూర్యనారాయణ నేను చదువుకున్న కాలేజీలోనే చదువుకున్నాను. నేను చెప్పాడు కదా గ్రూప్ సిఈసి, అదే గ్రూప్ నాది. అలాగైతే ఇంటర్మీడియట్ తోటే ఆపేసి అంటే మా కుటుంబ బాధ్యతలు అయ్యి మా ఫాదర్ టైలరింగ్ అవడం వల్ల ఇంకా ముందుకెళ్ళకపోయి అయిపోయా. ఆ తర్వాత జాబ్ ట్రయల్స్ చేసుకుంటూ అందరినీ జాబులు పంపిస్తూ ఉండేవాడిని. నేనే అప్లికేషన్ పూర్తి చేస్తూ ఉండేవాడిని. మా నాన్న దగ్గర మిషన్ కుట్టి దగ్గర కూర్చొని ఆ టైలరింగ్ అది చేసుకుంటూ కాలక్షేపం చేస్తుంటే మా ఫ్రెండ్స్ని అది వస్తుంటే అప్లికేషన్లు అవి పూర్తి చేస్తూ జాబులకి వెళ్ళిపోతున్నారు అందరూ, నేనే మిగిలిపోతున్నాను. అలాగా అందరూ వెళ్ళిపోతున్నారు, నువ్వే ఉండిపోయావు అని చెప్పంటే నేను వెళ్తున్నాను. సెలెక్ట్ అవుతున్నావు, వస్తున్నాను. మళ్ళీ తిరిగి కాల్ లెటర్ వచ్చేది కాదు. 83లో విజయనగరం జిల్లాలో సెలెక్ట్ అయ్యాను. విజయనగరం జిల్లా, మచిలీపట్నం, కాకినాడ ఏపీఎస్పీ ఇవన్నీ తిరిగా. అన్ని దగ్గరలో సెలెక్ట్ అవుతున్నా, ఫైనల్ లిస్ట్లో ఉండట్లే. విజయనగరం జిల్లాలో ఫైనల్ లిస్ట్లో ఉండడం జరిగింది. అది కూడా
83లో సెలెక్ట్ అయ్యాను. 84 వరకు పిలవలే. ఆ లిస్ట్ అంతా క్యాన్సిల్ చేసేసి ఇక్కడ అప్పటికి ఒరిజినల్ సర్టిఫికేట్స్ పట్టుకోండి అని చెప్తాను. ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తెచ్చేసుకోవాలి. దేవుడి దయ వల్ల అక్కడ ఉన్న వాళ్ళు స్టేట్ వైడ్ అంతా కూడా కోర్టులు వేసి ఆ కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నేను కానిస్టేబుల్గా ట్రైనింగ్కి వెళ్ళాను. కానిస్టేబుల్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ టు ఎస్ఐ ట్రైనింగ్ కూడా వెళ్ళి ఆ ఎస్ఐ వచ్చే సమయంలో 1 month ఉంటే ఇంకా ఎస్ఐ కూడా వస్తుంది. అప్పటి వరకు ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఇవ్వలేదు. ఆ ఎలక్షన్ కోడ్ ముగిసేసరికి నా కాల పరిమితి ముగిసింది. రిటైర్ అయ్యాను. ఏఎస్ఐగా రిటైర్ అయ్యాను. విజయనగరం జిల్లాలో పక్క రాష్ట్రాల్లో కూడా రివార్డులు తీసుకున్నాను. ఆర్థిక నేరస్తుల విషయంలో పకడ్బందీగా పనిచేశాను. ఎక్కువ క్రైమ్ డ్యూటీ చూసుకుంటూ ఉండేవాడిని. నాకు 2 పిల్లలు. పాప హౌస్ వైఫ్, మాస్టర్ టీచర్ వృత్తిలో ఉన్న ఆయనకి ఇచ్చి పెళ్లి చేశాను. నా కొడుకు పిహెచ్డీ చేశాడు. ఆంధ్ర యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. నేను రాజమండ్రిలో హౌస్ నిర్మించుకుని రాజమండ్రిలో సెటిల్ అయ్యాను. ఈ సందర్భంలో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. చాలా ఫన్నీ విషయం అది. సూర్యనారాయణ గారు వెంకటేశ్వరరావు గారి మీద కంప్లైంట్ అనమాట. ఇది నాకు ఇప్పుడు ఫస్ట్ బెంచ్ ఇచ్చేవారు కాదండి. ఎప్పుడు ఆక్యుపై చేసేవారు. సూర్యనారాయణ, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు వీళ్ళు ఆక్యుపై చేసేసేవారు ఫస్ట్ బెంచ్. ఎప్పుడు వచ్చినా నాకు ఫస్ట్ బెంచ్ దొరికేది కాదు. అప్పుడు ఏం చేసేవాళ్ళు, టీవీవి సత్యనారాయణ, నేను, రెడ్డి, ఎక్కడ ఉన్న రెడ్డి, ఆ రెడ్డి మేమందరం కూడా ఒక దగ్గర ఉండేవాడు. మళ్ళీ సుందరరావు ఉన్నాడు కదా, సుందరరావు లేడు అక్కడ. సుందరరావు వాలీబాల్ ఆయన సర్వీస్ చేస్తే ఆటలు అవతల పక్కకి వాలీబాల్ సర్వీస్ చేస్తే ఆటల్లో కూడా బాగా ఆడేవాళ్ళం. బాగా అందరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. అందరినీ గుర్తుపట్టలేకపోతాం. విజయనగరం జిల్లాలో మన ఈస్ట్ గోదావరి మార్పు నుంచి వచ్చా పనిచేసిన కదా. అక్కడ హానెస్ట్గా పనిచేశాను. నా గురించి నేను చెప్పుకోవడం కాదు, చూడుకోవడం కాదు. మన ఊరి నుంచి వస్తే ఎవరైనా ఆదరించేవాడిని. ఈ విధంగా నా జీవితం కొనసాగింది. మీ అందరినీ ఇటు రీతిగా నేను చూడటం చాలా సంతోషం. గురువులు మమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి మేము ఒక స్థిరపడే మా జీవితాలు స్థిరపడడానికి దోహదపడింది. వారు చూపించిన మార్గం అంతా మేము అనుసరించి నడుచుకున్నాం. దాన్ని బట్టి మేము ఈరోజు మేమందరం రిటైర్ అయ్యి ఉన్నాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా. నాగేశ్వరరావు కూడా రిటైర్ అయ్యాడు. ఆయన పోలీసే. ఒక చిన్న పని విషయం చెప్తాను. గుర్తున్నవాళ్ళు చేయలేదంటే తప్పలు కొట్టండి ఫార్మేట్. మనం చదువుకునేటప్పుడు తెలుగు మాస్టర్ తెలుగు పేపర్ దిద్ది పట్టుకొచ్చాడు క్లాస్ రూమ్లోకి. అప్పుడు మానే సుబ్బారావు ఎక్కడ ఉన్నాడు, అది పక్కనే ఉంటాడు. ఏపుకంటే పుల్లారావు దానికైనా గుర్తుందా? చనిపోయాడు, గుర్తుందా? ఆ తెలుగు మాస్టర్ ఒక్కొక్కరి పేర్లు పిలిచి మార్కులు చెప్తున్నారు. ఏపుకుంటే పుల్లారావు పేపర్ తీసుకొచ్చేసరికి ఆయన పేరు చదవడానికి మాస్టర్కి నోరు తిరగట్లేదు. పుల్లారావు కదా, ఆయన రాసింది పేరు, ఇంకా పుల్లారావు పేరు వేరు. ఏం పేరు రాశాడంటే మీకు ఏమైనా గెస్సింగ్ ఉందా? థ్యాంక్ యూ. బాగా గుర్తుంది అందరికీ. నాకు కూడా బాగా గుర్తుంది, ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటా. వై పుల్లావు అని రాశాడు. గుర్తుందండి? కొంతమంది గుర్తుంది. మహిళలు మా సోదరి ముందని చెప్పట్లేదు. అది కూడా ఒకసారి నేను ఎప్పుడో అనుకుంటూ ఉంటాను. అలాగే మన సూర్యనారాయణ గారు మాకు దగ్గర బంధువులే. ఆయన గురించి మేము అనుకుంటూ ఉంటాం. మా మరదలు ఎండిఓ చేస్తుంది. మా మరదలకి మేనమామ గారు అబ్బాయి అయినా లోకల్ గారు అంటే మా మరదలు మేనమామ అవుతుంది. అలాగా మీ అందరూ కూడా ఇప్పుడు మా హృదయాల్లో గుర్తుండిపోయే మనుషులు. అలాగే మీ అందరినీ ఈ రోజులో హృదయంలో గుర్తుపెట్టుకుంటాను. మరొకసారి ఈ చివరి దశలో మనం ఈ రీతిగా 60 సంవత్సరాలు దాటిన తర్వాత మనం ఇది కలుసుకోవడం చాలా గొప్ప విషయం. ఇది ఇంకా ఇలాగ మరొకసారి అనేక సార్లు మనం కలుసుకోవాలని అందరూ కూడా మంచి ఆయురారోగ్యంతో ఉండి మనం మన పిల్లలు మంచి మార్గంలో నడిపించామని సంతోషపడుతూ మన జీవితాన్ని
సన్మానం చేసుకుందామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వెంకటేశ్వర గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వీళ్ళు ఎప్పుడూ లేట్ కమర్స్ కాబట్టి ఇప్పుడు లాస్ట్ బెంచ్లోనే ఉండేవారు. మేము ఫస్ట్ వచ్చే వాళ్ళం కాబట్టి ఫస్ట్ బెంచ్లో ఉన్నాం, లేట్ వచ్చారు కాబట్టి లేట్ బెంచ్లో ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్ నాగేశ్వరరావు బికాస్ దట్ యూ అచీవ్డ్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. నౌ దెర్ ఇస్ ఎ షార్ట్ బ్రేక్ ఫర్ కూల్ డ్రింక్స్. అల్లు బాబురావు ఫ్రమ్ ములుగుపల్లి. అల్లిబాబురావు ఫ్రమ్ ములుగుపల్లి. పన్నమండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రసాదరావు. మా ఊరు చిత్తలమూరు. నేను పన్నమంలో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 10th అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయాను. అక్కడ బిఎస్ఎఫ్లో ఆఫీసెస్కి జాయిన్ అయ్యాను. అంటే 23లో రిటైర్డ్ అయ్యాను. నాకు పాప బాబు. ఇంటర్మీడియట్ భీమవరం జాయిన్ అయినా. తర్వాత హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్లో యూనివర్సిటీ బోర్డులో జాయిన్ అయ్యాం. 19 మార్చ్లో రిటైర్ అవుతాం. ఇద్దరు పిల్లలు. అందరికీ నమస్కారం. గురువులు నాగమణి. నాగమణి బాబ్జీ. ఎన్ మోహన్ రావు. నంద్యాల సుబ్బారావు. నాకు చదువు నేర్పిన గురువులకి పాఠాలు. ఈరోజు మనమందరం కలిసి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మనందరి కలయికను ఏర్పాటు చేసిన వెంకటేశ్వర గారికి, బాబుకి, పాపకి నా శిష్యులు. ముఖ్యంగా నాది తోటి పక్క గ్రామం ఉత్తరపల్లి. నాకు ఒక బాబు, ఒక పాప. బాబు అయితే అమెరికాకి సెటిల్ అయ్యాడు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్ చేస్తున్నాను. బాబుకి మ్యారేజ్ ఉంది. మా కోడలు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో మ్యారేజ్ చేస్తుంది. మా అల్లుడు పాపలు కూడా లెక్చరర్లో హైదరాబాద్లో. ఓకే, థ్యాంక్ యూ. పివి గణేశ్వరరావు. నాకలాగా నా పిల్లలని బీటెక్ చేయండి. మాకు ఎంఎస్సీ చేయాలి. నేను ప్రైవేట్ సంస్థలను విద్యార్థులు పనిచేస్తాను. వారు కూడా ప్రైవేట్ విద్యార్థులు పనిచేస్తున్నారు. ఈ సమయం ఇంకొక దగ్గర 10 సంవత్సరాల ఉంటే చాలామంది విద్యార్థులు ఉపాధ్యాయులు నాకు ఎక్కువ దొరుకుతుండేవారు. కొంతమంది ముందు కూడా లేరు, రాలేదు. కొంతమంది ఉపాధ్యాయులే కాబట్టి లేకపోతే విద్యార్థులు చాలామంది మనకి దూరం ఉన్నారు. నేను కూడా చాలా అనేక అనారోగ్య సమస్యలను దాచుకుని ఇంతవరకు నిర్మాణాలను చూడగలిగినంటే అది గురించి తెలిసినటువంటి ఉద్యోగులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసి మాకు అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమం అరేంజ్ చేసినటువంటి
వండరంగ రాజు గారికి, తర్వాత వాక్యసంటే చూడండి ఇంటి గారు ఇక్కడ అక్కడికి అక్కడ అభిమానం జరిగిస్తుంది. ఇంకా నాకు జరిగిస్తాను. మరి సభకి నమస్కారం. వేదిక మీద ఆశీర్వైనటువంటి గురుకుల్యులు ఎల్వి సూర్యనారాయణరాజు గారికి, తర్వాత వి సూర్యనారాయణరాజు గారికి, అలాగే పైపట్ల నరసింహారావు మాస్టర్ గారికి ముఖ్యంగా మరి పాదాపు వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న మిత్రులు కస్తూరి హనుమంతరావు గారికి, అలాగే మరి మిత్రులు అప్ప సూర్యనారాయణ గారికి కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే సభని అలంకరించినటువంటి మరి మా సహాధ్యాయులందరికీ, అలాగే మరి మన మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం. నా పేరు కొంపల్ల వెంకట సూర్యనారాయణమూర్తి, అది నా పూర్తి పేరు. కానీ వాస్తవంగా మా బాబాయ్ గారు నేను కలిసి స్కూల్కి వచ్చేవాళ్ళం. మా బాబాయ్ పేరు వెంకటరమణ, కాబట్టి నన్ను చిన్నరామణ అని పిలుస్తూ ఉండేవారు చాలామంది. తర్వాత మా నాన్నగారు మురుగుపిల్లి పంతులు గారు, మురుగుపిల్లి పంతులు గారు అబ్బాయిని, కాబట్టి నా పేరు కంటే పంతులు గారు అబ్బాయి అంటేనే రికగ్నిషన్ ఉంటుంది అందరికీ, లేకపోతే నా పేరు చాలామందికి తెలియదు. ఇంకా అలాగే నేను పొన్నమండ హై స్కూల్లోనే, అంటే మా ఇంట్లో అందరూ పొన్నమండ హై స్కూల్లోనే చదివారు, అలాగే నేను కూడా పొన్నమండ హై స్కూల్లో చదివాను. 76, 77 బ్యాచ్లో 10th క్లాస్ పాస్ అయ్యాం. పాస్ అయిన తర్వాత రాజోలు కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాను. ఆ తర్వాత రాజోలులో ఫిజిక్స్ మెయిన్ లేదని చెప్పి మలిక్పురం వెళ్ళి, ఫిజిక్స్ మీద ఎందుకు అలాగే ఇంట్రెస్ట్ ఉండేది, ఫిజిక్స్ మెయిన్ కోసం మలిక్పురం వెళ్ళి అక్కడ బీఎస్సీ చేశాను. ఆ తర్వాత ఎంఆర్ కాలేజీలో ఎడ్యుకేషన్లో బీఈడీ సీట్ వచ్చింది, అక్కడ బీఈడీ చేశాను. ఆ తర్వాత అప్పట్లో ఏంటంటే ఏదో రకంగా బతకాలి, ముందు బతకడానికి బతుకుతేనే కావాలి, అది ప్రధానమైన ఉద్దేశం. దానికోసమని నల్గొండ డిస్ట్రిక్ట్ భువనగిరి వెళ్ళి అక్కడ 400 రూపాయలకి ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేసి, అలా పనిచేసి ఒక ఇంజనీర్ పనిచేసేటప్పటికి మన కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక అడ్వర్టైజ్మెంట్ ఒకటి పడిందన్నమాట, ఐటీడీఏకి సంబంధించి పోస్టులు కోసం. అప్పుడు దానికి అప్లై చేయడం, ప్రో ఎంప్లాయ్మెంట్ కూడా అదే కాల్ లెటర్ రావడంతో ఐటీడీఏ రంపచోడవరంకి నేను రిక్రూట్ అవ్వడం జరిగింది, సెకండ్ గ్రేడ్ టీచర్గా. ఆ తర్వాత ఒక 3 సంవత్సరాలు సెకండ్ గ్రేడ్ టీచర్గా పనిచేస్తాను. ఆ తర్వాత ఒక 35 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తాను. ఆ తర్వాత ప్యానల్ గ్రేడ్ హెడ్ మాస్టర్ ప్రమోషన్ వచ్చింది. దాని తర్వాత ప్యానల్ గ్రేడ్ హెడ్ మాస్టర్గా పనిచేస్తూ మొన్న 2024 జూలై 31వ తారీఖుని రిటైర్ అయ్యాను. ఇది సింపుల్గా నా యొక్క ఎడ్యుకేషన్ సిస్టము. మరి ముఖ్యంగా ఏంటంటే మీకు అందరికీ ఒక సన్నివేశం గుర్తు చేయాలి. అందరూ ఏదో చెప్తున్నారు, నాకు కూడా గుర్తున్న సన్నివేశం చెప్తున్నారు. మన రాజుగారు పేరు రాజుగారు, లెక్కమాస్టర్ రాజుగారు ఒకసారి పొన్నమండి నుంచి ఆయన ములింపులు వస్తున్నారు. నేను మా ఇంటి ఎదుర్కొన్న వాళ్ళ అబ్బాయి సైకిల్ మీద వచ్చేవాళ్ళం. ఎందుకో స్కూల్ టైంలో ఎదురు వస్తున్నారు, నేను స్కూల్కి వెళ్తున్నాను. మా ఇంటి ఎదుర్కొన్నా ఉన్న వాళ్ళ అబ్బాయి చూస్తాడు ముందు, వాడు బ్రేక్ కొట్టాడు సైకిల్. ఎప్పుడైతే వాడు బ్రేక్ కొట్టాడో వెనకాలకి వస్తున్నాను నేను, వాడిని ఫాలో అవుతుంది సైకిల్, వెళ్ళి వాడిని గుర్తిస్తాడు. ఇద్దరం కలిసి డబ్బులో పడిపోయాడు. అంతటితో అయిపోయింది. మామూలుగా లేచా వెళ్ళిపోయాడు స్కూల్కి. మన్నాడు సార్ పిలిచారు, ఎక్కడికి? ల్యాబొరేటరీలోకి సార్ పిలిచారని చెప్పి అప్పుడు సార్ ఏంటంటే మిమ్మల్ని నన్ను చూసి సైకిల్ ఎవరు చేయమంటారు, ఎవరు బ్రేక్ కొట్టమన్నారు. ఇంకెప్పుడు అలా చేయి, ఎంతైనా వాళ్ళు ఇంకేమన్నా. కానీ అంటే అంత ఉపాధ్యాయులు అంటే ఆ భయభక్తులు ఆ రోజు ఉండబట్టి మనందరం కూడా
ఇలాగా ఏదో ఒక బతుకు తెరుగుతోటి మనందరం కూడా గట్టెక్కాం. కానీ ఈవేళ పరిస్థితులు లేవు. ఈవేళ ఒక పిల్లాడిని ఏమైనా అన్నారంటే ఉపాధ్యాయుడు భయపడేటువంటి పరిస్థితుల్లో తయారైపోయింది విద్యాభ్యాసం. మరి అంటే అప్పుడు టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అనేటువంటి సిస్టమ్ ఉండేది. అప్పుడు ఉపాధ్యాయుడే కేంద్రం కాబట్టి ఉపాధ్యాయుడు దగ్గర విద్యార్థి అడిగిమని కొన్ని నేర్చుకునేవాడు. ఇప్పుడు చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ వచ్చేసింది. ఇప్పుడు పిల్లవాడి కేంద్రం, డాక్టర్లందరూ కూడా వాడి కోసం ఉన్నారు. ఈ భావన ఎక్కువైపోయింది కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అలాగే తయారైంది. కాబట్టి ఇది నాకు అర్థమైంది నా సర్వీస్లో. మరి ఆ తప్పు ఒప్పో నాకు తెలియదు. ఏదైనా తప్పు ఉంటే క్షమించవలసిందే కోరుతున్నాను. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కలవడం. మరి ఈ రకంగా కలవడానికి అవకాశం కల్పించినటువంటి మన అప్పర్ వెంకటేశ్వర గారికి, అలాగే డాక్టర్ గారు పాపం ఆయన ప్రత్యేకంగా ఫోన్ చేసి, సత్యప్రకాశ్ ఆయన కలిసి ఫోన్ చేసి తప్పనిసరిగా రా నువ్వు మా అందరం కలిసి కలుద్దామని చెప్పేసి మనందరినీ ఇలాగా ఒకళ్ళొకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ మరి ప్రోగ్రాము ఈ రకంగా పెట్టినందుకు మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ రమణ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కొనమండ స్కూల్ ప్రస్తుతం రెగ్యులర్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. వారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఇక్కడ మేమనుకుంటే మాకన్నా మీరు విన్నాం. ఎందుకంటే విద్యలోని ఉద్యోగాల్లోని మీరే విన్నాం. మీకన్నా మేము ఒక విషయంలో మాత్రం విన్నాం. ఏమిటంటే వయసు. అంతేగా మా వయసుకు నేను గౌరవించారు. మా విద్యాబుద్ధులు నేర్పినటువంటి విధానానికి మీరంతా మంత్రబుద్ధులై మీరు ఈ రుణం ఎలా తీర్చుకోవాలని అనుకున్నారు. ఈ రూపేణ మీరు మా రుణాన్ని మా రుణం అంటే రుణమేం కాదండి. మా అంటే ఉన్నంతలోని జాగ్రత్తగా చెప్పాము. ఒక ఉదాహరణ చెప్తాను. సంటిబిడ్డకి ఉగ్గు పడుతుంది తల్లి. ఏం చెప్తుంది తల్లి? ఉగ్గు తాగకపోతే బుగ్గ పట్టుకు గిల్లుతుంది. అంటే దాని అర్థం ఆ సంటిబిడ్డ మీద కోపమానా? అదేవిధంగా నేను మిమ్మల్ని డిసిప్లిన్లో పెట్టానంటే దానికి కారణం మీరు బాగుపడాలని. ఇవాళ
నాకు బయటెక్కదు. ఇంతమంది నన్ను ఈ విధంగా సత్కరించారంటే ఆ సత్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఇదిగో మా బాబు గారు పేరు కూడా నాకు తెలియదు. మీరు నేను మనంతా విద్యార్థులమే. దేనికి? జడ్పిహెచ్ స్కూల్ కొండమండ స్కూల్లో నేను చదువుకున్నాను. 6వ తరగతి నుంచి 11వ తరగతి వరకు చదువుకున్నాను. అక్కడి నుంచి కాలేజీకి భీమవరం వెళ్ళాం. భీమవరం తర్వాత రాజమండ్రి బీఈడీకి వెళ్ళాను. నేను 2-3 వాటికి ప్రయత్నించాను, కానీ ఉపయోగపడలేదు. ఏ బతుకు ఏది దారి లేదు, ఉద్యోగాన్ని బడిపంతులే బతకడానికి అని బడిపంతులకు వచ్చాను. వచ్చినా నేను ఒళ్ళు వంచి కష్టపడి ఇచ్చి జీతాన్ని పనిచేయలేదు. నేను కష్టపడి పనిచేశాను. ఇవాళ నేను వచ్చేసి నాకు ఒక్కడే కొడుకు. వాడు కూడా ఉద్యోగం చేయకపోయినా ఏదో వ్యాపారాలు చేసుకుంటున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి. ఒక మనవరాలు, ఒక మనవడు, ముని మనవడు ఇద్దరు, అంతా బాగానే ఉన్నారు. 6 యూఎస్లో ఉన్నారు. ఇంటి దగ్గర మాత్రం మేము 3 ఉన్నాం. ఇంకోటి విషయం ఏంటంటే మెమ్మే కంపెనీ మెమ్మే గో ఫర్ ఎవర్. బస్సు ఎక్కుతాం, ఆ బస్సులో కూర్చోం కదా, దిగాలి కదా, మళ్ళీ ఇంకోటి ఎక్కాలి కదా. అంటే బస్సు ఎక్కించి పని మాది, దింపి పని, ఎక్కించి పని. మట్టి ముందర పంపిస్తారు మా దగ్గరికి తల్లిదండ్రులు. వాళ్ళకి చేయటమే మా యొక్క విధి, ఉపాధ్యాయుల యొక్క విధి. సరే, ఈ కార్యక్రమం ఇంత ముచ్చటగా ఇంత విధానంగా చేస్తారని నేను కల్లో కూడా ఊహించలేదు. నా చివరి దశలో ఇది 30, 15, 20 కార్యక్రమాలు అటెండ్ అయ్యాను. బాగానే చేశారు. కానీ ప్రత్యేకమైనటువంటి ఈ ఊళ్ళో ఇక్కడ పెట్టడం చాలా ఆనందం కలిగింది. దీనికన్నా గాలి మంచి బాగా వేస్తాను. ప్రశాంతమైన వాతావరణం, సరైనటువంటి ఆ స్థలంలో ఒక్క చెప్తున్నాను. మ్యాన్ ఎండోడ్ విత్ స్ట్రాంగ్ విల్, వర్చువస్ కాండక్ట్, నోబుల్ ఐడియాస్ and a strong determination to realize them. He is the only man who is really educated. Who is really educated అక్కడే ఉంది. ఎందుకు చదువుకుంటాం? Who is really educated అంటే నిజంగా చదువుకున్నటువంటి వాడికి ఏ లక్షణాలు ఉండాలి? ఏ మ్యాన్ ఎండోడ్ విత్ స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి. ఏ మ్యాన్ ఎండోడ్ విత్ స్ట్రాంగ్ విల్, వర్చువస్ కాండక్ట్, noble ideas and a strong determination to realize them is the holy man who is said to be really educated. మనం మీరందరూ కూడా రియల్లీ ఎడ్యుకేటెడ్. అంతకన్నా మాకు కావాల్సింది ఏముంది? ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కమిటీ వారికి మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు సమర్పిస్తూ, వందనాలు ఎందుకన్నారంటే నాకన్నా మీరు గొప్ప, నేను తక్కువే చదువుకున్నాను. నేను బీజేపీకి చిన్న ఉద్యోగం, మరి బతకగా పడుతుంది. కానీ ఇవాళ పడిపోతుంటే పడుతుంటారు, కోసం పడిపోతుంది. ఇంకా ఈ అవకాశం ఈ రూపాయన మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు, మీతో ఇంటరాక్ట్ అయ్యింది. ఒకవేళ పొరపాటు ఎవరైనా గుర్తించకపోతే అపార్థం చేసుకోకండి. ఇద్దరు వయసులో మేము, నాకు 87 సంవత్సరాలు, ఇంకా మర్చిపోవచ్చు. 50 ఏళ్ళు అయింది. 5 దశాబ్దాలు అయింది మిమ్మల్ని విడిచిపెట్టేసి. నాది అసలు మునిగిపల్లి. కానీ ఉద్యోగరీత్యా కాటేనుకుని అప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడే సెటిల్ అయిపోయాను. కాటేనుకు నుంచి అనపర్తి వెళ్ళాను. అనపర్తి నుంచి కాటేనుకునికి వచ్చి మళ్ళీ పేరవరం వెళ్ళాను. నేను అన్ని చోట్ల కూడా చెడ్డ పేరు ఎక్కడా రాలేదు, మంచి పేరే వచ్చింది. నేను 10 మందికి ఉపకారం చేశాను. ఇవాళ నేను నా జీవితం చాలా ఉత్కృష్టంగా ఉంది. అంటే దానికి ఇవాళ మీరు మనందరినీ కలుసుకున్నందుకు నోటాట మాట రావట్లేదు. నాకు చెయ్యి వణుకుతాను. ఇంకేంటంటే అసలు ప్రసిద్ధంగా కొంచెం వణుకుతుంది నాకు. అంచేత మిమ్మల్ని అందరినీ పేరు పేరున మీ అందరూ కూడా గౌరవించి ఆదరించి నాకు ఈ సత్కారం చేసినందుకు ఈ కమిటీ వారికి, ఈ మొత్తం మెంబర్లందరికీ కూడా అందరికీ కూడా నా హృదయపూర్వక ఆశీస్సులు అందిస్తూ, మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు, మీ మనవరు
అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధితో సుఖంగా సంతోషంగా వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికీ కూడా మన మాస్టర్ బేస్లో మాత్రం ఎక్కడ చేంజ్ లేదు, వయసు పెరిగింది తప్ప బేస్ మాత్రం తగ్గలేదు. తప్పకుండా సార్. అమ్మా మాట్లాడి వెళ్తాను సభలో నమస్కారం మీటింగ్ జరగాలా
అందరికీ నమస్కారాలు. పెద్దవాళ్ళ చిన్నవాళ్ళకి అందరికీ కూడా పిల్లవాళ్ళకి ఆశించిన పెద్దవాళ్ళకి నమస్కారాలు. అందరూ మొదలు నమస్కారం. అందరికీ నమస్కారాలు. అందరికీ కూడా శుభాశిస్సులు. చాలా సంతోషం. ధ్యాస కలిగినప్పుడు చాలా సంతోషం. కానీ రానికే కొంచెం ఇబ్బందిగా బాధపడతాం తప్ప మీరందరూ సంతోషంగా అందరూ వస్తున్న వాళ్ళందరినీ వారికి మా పూర్వ విద్యార్థులకి అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. గెజిటెడ్ హెడ్ మాస్టర్ శ్రీ కె హనుమంతరావు గారు. శ్రీ కె హనుమంతరావు గారు. అందరూ కూడా ఇంకా సార్ చెప్పినట్లుగా 62 నుంచి 64 మధ్యలో ఉన్నవాళ్ళే ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ప్రస్తుతం నేను మీరు చదువుకున్న స్కూల్కి ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. ఆ స్కూల్కి రావటం నిజంగా నా అదృష్టం. ఎందుకంటే నేను మొన్న జూన్ 1 జాయిన్ అయ్యానండి. నిజంగా చేరిన 1 మంత్కే మీలాంటి పెద్దలతోటి స్నేహం అవ్వటం, మరి మీ పరిచయం కలగటం చాలా మంచి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. నాకు సార్ ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఫోన్ చేసిన వెంటనే నేను ఓకే సార్, దానికి ఏం లేదు పర్వాలేదు. ఎందుకంటే మేము కూడా ఆఫ్టర్ 40 ఇయర్స్ రీయూనియన్ అయ్యామండి. రాజోల్ హై స్కూల్లో చదువుకున్నాం మేము కూడా అలాగే చాలా లేట్గా 40 ఇయర్స్ మేము రీయూనియన్ అవ్వటం జరిగింది. సార్ చెప్పిన వెంటనే ఈ బాబాయ్ 47 సంవత్సరాల తర్వాత కలుసుకుంటారంటే వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి ఉంటారని నేను అనుకున్నాను. అది కూడా 1 నుంచి 3 ఇయర్స్ వరకు ప్లాన్ చేసుకుంటే కానీ ఇంత సక్సెస్ అవ్వదు. కార్యక్రమం చాలా బాగా సక్సెస్ అయిందండి. ఎక్కువ మంది అటెండ్ అయ్యారు. నేను నిన్న మొన్న చూశాను మీ పాత అటెండెన్స్లు. సార్ చెప్పిన తర్వాత అటెండెన్స్ తీసి చూశాను అసలు ఎంతమంది ఉన్నారని. ఏ సెక్షన్లో 42 మంది ఎంతమంది ఉన్నారు, బి సెక్షన్లో 45, 47 మంది ఉన్నారు. అయితే పేరు నాకు తెలియదు కదా, అందుకే నేను చూడలేదు. 80 అంటే ఆల్మోస్ట్ 90కి ఇంచుమించుగా 60, 70 వస్తారని చెప్పారు. మరి అందరూ వచ్చినందుకు వారి తరఫున మరి నా తరఫున కూడా అందరినీ నేను అభినందిస్తున్నాను. మీకు ఎన్నో పనులున్నా కూడా మరి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరి నేను యాక్చువల్గా ఫంక్షన్ పెడతారనుకుంటే స్కూల్ క్యాంపస్లో పెడతారని అనుకున్నాను. అంటే జనరల్గా మనకి ఏంటంటే స్కూల్ క్యాంపస్లో పెట్టుకోవడం అలవాటు. ఇది అయితే సారు అక్కడ కొంచెం కన్వీనియంట్గా లేదని ఇక్కడ ఈ సార్ ఆఫర్ చేశారు రాజుగారు అని ఇక్కడ పెట్టడం చాలా బాగుంది. లొకేషన్ కూడాను మీరు ఈవినింగ్ వరకు చక్కగా ఎంజాయ్ చేసి మీ గత స్మృతులన్నీ కూడా గుర్తు చేసుకుని మళ్ళీ అవి సంవత్సరం వరకు దాచుకుని మళ్ళా ఎవ్రీ ఇయర్ మీరు కుదిరిన వాళ్ళందరూ రీయూనియన్ అవుతూ ఉండండి. అందరూ కలవడం కష్టం, కానీ ఈ దగ్గరగా ఉన్నవాళ్ళు రావడానికి అవకాశం ఉన్నవాళ్ళు ముఖ్యంగా సంక్రాంతి పండుగకి మన సొంత ఊరు వస్తూ ఉంటాం కాబట్టి వచ్చి చక్కగా మీరు అలాగా కలుస్తూ ఉంటే
ఇది చైన్ అలా కంటిన్యూ అవుతుంటుందండి. సార్ ఇందాక చెప్పారు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసామని. కాబట్టి మీకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మీ బ్యాచ్కి సంబంధించినవి ఆ వాట్సాప్లో పోస్ట్ చేసినప్పుడు మీరు కొంచెం రెస్పాండ్ అవుతుంటే ఆ వాట్సాప్ గ్రూప్ కొంచెం యాక్టివ్గా ఉంటుంది. లేకపోతే గుడ్ మార్నింగ్ దేవుడి బొమ్మలు పెడతా ఉంటే ఆ వాట్సాప్ గ్రూప్ నిద్రపోతూ ఉంటుంది. సో అలా కాకుండా కొంచెం యాక్టివ్గా ఉండేటువంటి కార్యక్రమాలు కూడా దాంట్లో పోస్ట్ చేయండి. మరి అలాగే సారు నిన్న వచ్చారు రాజుగారు మా స్కూల్కి. మరి మీరు చదువుకున్న స్కూల్ కాబట్టి ఎప్పుడో 1950లో ఎస్టాబ్లిష్ అయిందండి స్కూలు. 75 సంవత్సరాలు అయింది. అయితే ఈ స్కూల్కి ఉన్న స్ట్రక్చర్ ఇక్కడ ఏ స్కూల్కి లేదు. రాజోల్ బాయ్స్కి ఉంది కానీ అది 3 sides క్లోజ్, 1 side మళ్ళీ గ్రౌండ్లోకి ఓపెన్ అయిపోతుంది. మరి మీరు చదువుకున్న స్కూల్ స్ట్రక్చర్ ఎక్కడా కూడా నేను చూడలేదు. 4 పక్కల చక్కగా క్లాస్ రూమ్స్, మధ్యలో ఓపెన్ ప్లేస్, స్టడీ అవర్స్ కానీ లేకపోతే ప్రజెంట్ అయితే మొక్కలు పెంచాం. మీకు ఎవరికైనా అవకాశం ఉంటే వెళ్ళేటప్పుడు స్కూల్ కూడా చూడండి. అక్కడ నేను ఎవరినో ఒకరిని అరేంజ్ చేస్తాను, వాచ్మెన్ కానీ ఆయాలు కానీ టీచర్లు కానీ. మీరు ఒకసారి వెళ్ళి ఆ స్కూల్ని చూసి, ఆ స్కూల్లో నేను 6th క్లాస్లో ఈ రూమ్లో కూర్చున్నాను, 10th క్లాస్ ఈ రూమ్లో చదువుకున్నాను, 8th క్లాస్ ఈ రూమ్లో, అంటే అక్కడ పెట్టుంటే ఆ ఫీల్ వచ్చేది. మనం ఏ సెక్షన్ ఇక్కడ, బి సెక్షన్ ఇక్కడ అనేటువంటిది. సో యూ డోంట్ మిస్ దట్. అంచేత వీలైతే వెళ్ళేటప్పుడు కనీసం ఆ స్కూల్ని ఒకసారి టచ్ చేసి లోపలికి వెళ్ళి మీరు ఎంజాయ్ చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి అలాగే నా స్వార్థం నాది వచ్చాను కాబట్టి ఆ స్కూల్కి మీకు తెలుసు 4 బ్లాకులు ఉన్నాయి. ఆ బ్లాకులన్నీ కూడా మనకి బిళ్ళ పెయింట్ తోటి, పైన మామూలు పెయింట్ తోటి నిర్మించడం జరిగింది. ఎప్పుడో 75 years క్రితం నిర్మించింది కాబట్టి అది కొద్దిగా ఆ పెయింట్లకి అస్తమానం పాడైపోవటం, వర్షాలకి రూముల్లో పిల్లలు ఇబ్బంది పడటం జరుగుతుందండి. మరి దాంట్లో భాగంగా జడ్పీటీసీ గారి సహకారంతో ఒకవైపున రేకు వేసేసాం. మొత్తం పెంకులు తీసేసి జిఐ రేక్ తోటి వేయటం జరిగిందండి. ఇంకా మట్టా శైలజ గారు జడ్పీటీసీ గారి సహకారంతో వాళ్ళ అత్తగారు వాళ్ళ అమ్మగారు చదువుకున్నారు. వాళ్ళ అమ్మగారు చదువుకున్నారండి ఆ స్కూల్లో. అంచేత మేము వెళ్ళి అడగగానే ఆవిడ ఆ జిఐ రేక్ వేయడానికి సహకారం చేశారు. సుమారుగా 5 లక్షలు ఖర్చు అయిందండి. సో అలాగా మీ బ్యాచ్ లేదా ఇంకా ఎవరైనా కలుపుకుని ఏదైనా ఒక బ్లాగ్ చేస్తే బాగుంటుందని నా కోరిక, అలాగే మా స్టాఫ్ కోరిక కూడా. అందుకని మా స్టాఫ్ని కూడా నేను తీసుకురావడం జరిగింది. సో అలాంటిది ఏదైనా మీకు సాధ్యమైతే స్కూల్కి ఆ విధమైన సహకారం అందించవలసిందిగా ఈ వేదికగా మీ అందరినీ కోరుతున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను చాలా కృతజ్ఞుని. ఎందుకంటే నన్ను పిలవాల్సిన అవసరం లేదు, నేను మీకు ఏం పాఠాలు చెప్పలేదు. అయినా ఆ స్కూల్ ఎడాలజీ ఇన్స్టిట్యూషన్గా గుర్తుపెట్టుకుని పిలిచినందుకు మరొకసారి మా ఉపాధ్యాయుల తరఫున, మా పాఠశాల తరఫున, నా వ్యక్తిగతంగాను మీ బ్యాచ్ వాళ్ళందరికీ నమస్కరిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద రిపోర్టర్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు దట్ స్టేజ్. వెళ్ళడం జరిగింది. ఆ గ్రౌండ్లో చూస్తే నిజంగా నాకు ఏడుపు వచ్చింది. ఎందుకంటే మేము ఉన్నప్పుడు గ్రౌండ్కి ఇప్పుడున్న గ్రౌండ్కి చాలా తేడా ఉంది. అసలు మొత్తం ఒక జంగిల్ టైప్లో ఉంది అదంతా కూడా. మీకు ఒక విన్నపం చేసినా సార్ నేను డెఫినెట్గా మా బ్యాచ్ తరఫు నుంచి కూడా మేము మాకు చేయగలిగినంత సహకారం మేము చేస్తాము. ఒక్క విషయం మీడియా మిత్రులందరూ చెప్పేది ఏంటంటే, మరి చెప్పవచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ బట్ నేను చెప్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈజ్ మై స్టూడెంట్ ఫర్ 6 years. నా దగ్గర చదువుకున్నటువంటి నారా లోకేష్ 6 years నా దగ్గర చదువుకున్నాడు. ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు బాగా పరిచయమే. మేము కలిసి భోజనాలు చేసిన టైం చాలా ఉంది. కానీ రాష్ట్రం 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంటైర్ ఫ్యామిలీ మనకి ఆంధ్రప్రదేశ్ రావడంతో మాకు కొంచెం ఈ సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల కలవడం ప్రాబ్లం అవుతుంది. సో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ మీడియా ద్వారా పొన్నమంట స్కూల్కి ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి మీరు మీ మీడియా ద్వారా కనుక పబ్లిక్ తెలియజేస్తే 101% నేను లొకేషన్ కలిసి నేను మనకి స్కూల్కి ఎంత సహకారం కావాలో అంత సహకారం మీరు అందరికీ నేను చేపిస్తానని మీకు చెప్తున్నాను. నేను 101%. నారా భువనేశ్వరి మేడం కూడా నాకు తెలిసి నాకు ఛానల్ ఉంది అక్కడ, మిస్టర్ గోపి అనేసి. గోపి ద్వారా మొత్తం ఫ్యామిలీ అందరికీ కూడా నాకు ఛానల్ ఉంది. కానీ ఏ రోజు కూడా నేను ఇంతవరకు కూడా ఒక్క హెల్ప్ చేయమని కూడా నేను అడగలేదు. నేను ఈవెన్ నా జాబ్ విషయంలో కూడా నేను అడగలేదు. నేను సశక్తిగానే నేను స్కూల్ పెట్టుకున్నాను, నా స్కూలే రన్ చేసుకున్నాను తప్ప నేను ఇల్లు కట్టుకున్నప్పుడు మాత్రం నాకు బాడీ శంకుస్థాపనకు లోకేష్ చేశాడు, గ్రూపరేషన్ చంద్రబాబు నాయుడు గారు చేశాడు.
ఇంతే నాకు చేసిందల్లా వాళ్ళు చేసిందల్లా ఇదే. కానీ ఈ రోజు మన పొన్నమంట స్కూల్ గురించి మాత్రం 101% నేను ట్రై చేసి ఎట్టి పరిస్థితుల్లో నేను లొకేషన్ మాత్రం నేను కలిసి మన పొన్నమంట స్కూల్కి నేను రిప్రజెంటేషన్ ఇస్తాను. సో మీరు కూడా ఈ పొన్నమంట స్కూల్ యొక్క పరిస్థితిని మీరు కొంచెం హైలైట్ చేసి మీరు తెలియజేస్తే మాత్రం ప్రెస్ ద్వారా నేను ప్రెస్ వాళ్ళందరూ కూడా వినిపించుకునేది ఏంటంటే స్కూల్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది అసలు. మరి ఇన్ని ఫండ్స్ వస్తున్నాయి, ఇంత వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ కూడా నేను చూశాను. మామిడికుదురు స్కూల్కి వెళ్ళాను, రాజుల స్కూల్కి వెళ్ళాను, న్యూ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఎంతో బాగుంది అక్కడ అంతా కూడా. ఎందుకంటే నా మిత్రులందరూ కూడా పొన్నమంట స్కూల్కి వెళ్తారు. మామిడికుదురు స్కూల్లో రాజుల స్కూల్లో పనిచేస్తుంటే ఆ స్కూల్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు 100 years సెలబ్రేషన్ చేసుకున్నారు రాజుల్లో. అట్లాగే పొన్నమంట స్కూల్ పరిస్థితి చూస్తే రాత్రి రియల్లీ నైట్ అరౌండ్ 5 to 7 మధ్యలో నేను స్కూల్లో ఉన్నాను సార్. నేను అక్కడ మొత్తం రౌండ్ అబౌట్ నేను తిరిగాను, అక్కడ కార్ వేసుకున్నాను. బట్ పరిస్థితి మాత్రం చాలా అధ్వానంగా ఉంది అసలు గట్టిగా గెంటితే గోడ పడిపోతే అనే పరిస్థితులు ఉంది. మనం చదువుకున్న క్లాస్ రూమ్ చూసా, అన్నీ చూసాను. నేను అనుకున్న 2 రూముల దగ్గర కూడా నేను వెళ్ళాను, టచ్ చేసి మరి వచ్చాను అక్కడ. నేను పరిస్థితి ఏంటంటే చాలా అధ్వానంగా ఉంది. మనం చేసే పరిస్థితి పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే జాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా my friend
పండిన స్నేహమా ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో ఫ్రెండ్షిప్ ని పోలిన సౌండింగ్ వినగలవా నీ గుండెల్లో ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు సొల్యూషన్ తానంటాడు ఫ్రెండ్ అంటూ తోడొకరుంటే ఎండే కాదు నీ ట్రెండ్ నువ్వు లైన్ వేసే వేళ ఫుల్ టైం సపోర్ట్ గా ఉంటాడు జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేసే వేళ డంబెల్స్ అయి వస్తాడురా నువ్వు మందు కొట్టే వేళ మామ మంచింగే నీ ఫ్రెండ్ రా మందే ఎక్కువయ్యి కింద పడితే కేర్ టేకర్ ఫ్రెండ్ రా With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you.